పరిశుద్ధుడా, పరమందాస్తునుడు, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి పిల్లరా మరి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రభువారు ఎంతవరకు తన ఉన్నతమైన కృపలో మళ్ళీ బలపరిచి, భద్రపరిచి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి, మళ్ళీ ప్రేమించి మరొక మంచి సమయాన్ని, చక్కటి అనుకూలతను మనకిచ్చి ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయనను మయపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువారు మన పక్షం చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన చక్కటి అనుకూలతను బట్టి ఆ ఉన్నతమైన ప్రభునామమునకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమైతున్నాం. లేదా మరి ఉదయం మరి యొక్క సమయంలో అందరూ కూడా మరి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. అందరము కూడా ప్రభు యొక్క స్థలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన స్థలములలో ప్రేరా మరి తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఈ కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచిన ఆయన మీకు వందనాలు తండ్రి. ఎదిగో ప్రభువా, మీకు స్తోత్రములు. మరొకసారి మీ ఉన్నతమైన కృపను బట్టి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ప్రణాళికను బట్టి ప్రభువా నీకు వందనాలు. అయ్యా, మిమ్మల్ని స్తుతించుకో భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు. అయ్యా, ఇంతవరకు మేము సజ్జులుగా ఉన్నామంటే మా గొప్ప యోగ్యత, మా గొప్ప అర్హత కాదు కానీ ప్రభువా, కేవలం మీ యొక్క కృప కనికరమైనది ప్రభువా నీకు స్తోత్రములు. మీరిచ్చిన భద్రతకై, మీరిచ్చిన కాపుదలకై, మీరిచ్చిన క్షేమమునకై, మీరిచ్చిన సమాధానమునకై, మీరిచ్చిన ఆదరణకై, మీరిచ్చిన చక్కటి అనుకూలతకై, మంచి సమయానికి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చేస్తున్నాము నాయన. మహిమోన్నతురానికి స్తుతులు, మహోన్నతురానికి వందనములు, సర్వోన్నతురానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకే స్తోత్ర సమయంలో మీ కొద్దిమందిగా మిశ్రలో ఉంటుండగా నాయన మీకు వందనాలు. మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసమును మీరు మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువానికి వందనాలు. అయ్యా, మీ సన్నులు కూడిన మేమందరం నాయన ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు, స్తుతించినట్లు నాయన మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభువానికే వందనాలు. పరిశుద్ధురానికి స్తోత్రము తండ్రి. ప్రార్థనలో, పాటల్లో, స్తుతులు, ఆరాధనలు తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువానికి వందనాలు. అయ్యా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి స్తుతులు ప్రభువా. ఎదుగునైనా అయ్యా మీకే స్తోత్రములు తండ్రి. మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ మాటలు మాకు నెమ్మది ఉంటుంది, మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది, మీ మాటలు మాకు ఆదరణ ఉంటుంది నాయన. అటు విధంగా ప్రభువా మీ జీవార్థమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన వాక్యముల చేత, సర్వోన్నతమైన మాటముల చేత ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి తండ్రి. మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా. పరిశుద్ధురానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మహిమాన్వితురానికి వందనాలు ప్రభువా. మీ స్థనులు కూడిన మేమందరం నాయన మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా మా హృదయ తలుపులన్నీ నాయన అయ్యా మీ వైపు పెట్టుకుని ప్రభువా అయ్యా శ్రద్ధగా నాయన అయ్యా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తుతులు, ఆదరణకర్తానికి వందనాలు ప్రభువా. జీవాధిపతి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. పరిశుద్ధురానికి వందనాలు. అయ్యా మీకే స్తోత్రములు తండ్రి. మహిమాన్వితురానికి స్తుతులు రాజా. సర్వశక్తిమంతురానికి వందనాలు. ఇదిగోనైనా జాగ్రత్త కలిగి మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించి వాటి గైకొని ప్రభువా అయ్యా తండ్రి ఆ ప్రకారంగా నాయన ఆ విన్న వాక్యమును నాయన మా జీవితంలో అన్వయించుకొని ప్రభువా అయ్యా వాక్యానుసారంగా జీవించే జీవితాలు నాకును, మాకును, మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. కృప చూపడతారు మీకు వందనాలు. పరిశుద్ధురానికి స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడుతుండగా నాయన ఎటువంటి నిర్లక్ష్యము నాయన, ఎటువంటి అశ్రద్ధ ప్రభువా, ఎటువంటి అవిధేయత నాయన, ఎటువంటి నిద్రవచ్చి ఆత్మ ప్రభువా, ఎటువంటి నైనా అయ్యా బ్రహ్మపరచ ఆత్మ మా మధ్య పని చేయకున్నట్లు ప్రభువానికి వందనాలు. అయ్యా ప్రతి విధమైన దురాత్మ ప్రభావమును నాయన యేసు నామమున మీరు గద్దించండి తండ్రి మీకు వందనాలు నాయన. మీ ఆత్మ చేత మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి. శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయండి అయ్యా. కృపతో అడుగుంచిన ఆయన ఈ కూటికి ఆదరించి అంతవరకు ప్రభువా అయ్యా మీరు అధ్యక్ష వహించిన ఆయన
అయ్యా మీకే స్తోత్రము తండ్రి. సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగు సహాయం చేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి సమయంలో ఒక కీర్తన పాడుకుంటుండగా కీర్తన పాడుకుంటూ మరి యొక్క కూటుకును మనం ప్రారంభించుకుందాం. మరి సమయంలో ఒక కీర్తన మనం పాడుకుందాం. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుస్తాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ,
స్తుతించి మన రెండు చేతులు దేవుని వైపు ఎత్తి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరం కూడా మరి బయట మరి స్థితిగతులు బాగాలేనప్పటికీ కూడా మరి దేవుడు తన చల్లనైన హస్తాల కింద వాళ్ళందరినీ ఎంతగానో కాస్తూ దాస్తూ భద్రపరుస్తూ మరి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చిన దేవునికి మరి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేము. ప్రతి ఒక్కరం కూడా మన పూర్ణ ఆత్మతోని పూర్ణ శక్తితోని పూర్ణ బలముతోని ప్రతి ఒక్కరం కూడా మరి ప్రభువాన్ని స్తుతించి ప్రభువాన్ని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి రెండు చేతులు పైకెత్తి మరి ప్రభువాన్ని మరి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 మా కొండాని స్తోత్రం మా కోటాని స్తోత్రం ఆశ్రయదుర్గమాని స్తోత్రం ఖేడమాని స్తోత్రం శూన్యమ శైలమ హల్లెలూయా యేసయ్యా స్తోత్రం 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 అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడ కోట్లాది స్తోత్రం అనుక్షణం మాతో పొగడవచ్చు మరాచాని స్తోత్రం రక్షకుడాని స్తోత్రం మోచకుడాని స్తోత్రం అల్ఫా ఒమేగా అయిన దేవాని స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అయ్యా మా పాపముల కొరకు మా రోగముల కొరకు మా అవసరముల కొరకు తండ్రి అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో ప్రభువు నీ ప్రాణాన్ని అర్పించిన దేవాని స్తోత్రం రక్తాన్ని చిందించిన ప్రభువాని స్తోత్రం ప్రతిదాని నుంచి విడిపించి మోచించిన దేవాని స్తోత్రం స్తోత్రం అయ్యా ఏమి అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యానికి ఆయుష్కి క్షేమానికి నెమ్మదికి సమస్తానికి నీ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా రక్షక రక్షణ ప్రభుల ప్రభు ప్రేమాసరు బ్రహ్మాసరు ప్రాణి స్తోత్రం 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 యెహోవా రాఫా నీ స్తోత్రం యెహోవా ఈరే నీ స్తోత్రం ఎబినేచరమైన దేవా నీ స్తోత్రం యెహోవా నీ స్తుతి 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 హల్లెలూయా 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 మన్నాను కురిపించినావు మెండ నుండి నీరిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వ
స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మా విమోచకుడ, సర్వోన్నత సర్వాధికారి, ఘనమైన దేవ, మీ ఘననామానికి, శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా, గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం వరకు తండ్రి, అయాని స్తోత్రం తండ్రి. ఈ నెల నాయన ఆఖరి వరకును నాయనాని స్తోత్రం తండ్రి. సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి, అయా నీ కృపగల దయగల హస్తాల కింద కాచి దాచి భద్రపరిచిన ఆయన, మీరిచ్చిన క్షేమానికి, మీరిచ్చిన కృపకి, మీరిచ్చిన సమస్తానికి నాయన ఏమి చిరునం తెచ్చుకోలేదు ప్రభువా. ఇగో నాయన ఈ యొక్క పునరుద్ధరణ కాలంలో ప్రభువా, ఇదిగో నాయనానికి వంద పాటల ద్వారా మీరు మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు తండ్రి. ఓ మస్తతులపైన మీరు ఆశ్రయించినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నాయన నింపినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయా, వాక్యంలో కోల్చిన మీద సాకుల్ని నాయన మీరంతలా అభిషేకించండి. ఆవిడ నోటిని కూరగా వాడుకోండి తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరం కలిగి అందరు కలిగి తండ్రి నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించి దృష్టి చూస్తున్న దేవాని స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. అయా, ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభు. నెమ్మది సమాధానంతో నింపండి. ఆర్థిక లేమిని గర్తించండి ప్రభు అని స్తోత్రం. కృప చూపించండి ప్రభు అని స్తోత్రం తండ్రి. అయా, అదేవిధంగా నాయన ప్రపంచ రాష్ట్రాలు, జిల్లాలు తండ్రి, అయా గ్రామాలు, ప్రత్యేకంగా పోచంపల్లి గ్రామం మీద కూడా తండ్రి, అయా మీ కృప ఉంచండి, తన దృష్టి ఉంచండి. అయా, ప్రత్యేకంగా కాలనీని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని దయచేయండి తండ్రి. ప్రతి అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేక గలివిలి నాయన, ప్రతి అస్వస్థత ప్రార్థన ఏసునామములో బంధించండి నాయన. అయా, వాతావరణ పరంగా వస్తున్న తండ్రి ప్రతి బలహీనత నుంచి విడిపించండి ప్రభు. మీ శక్తితో, బలంతో ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. పెద్దల్ని, అధికారులు, నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా, అదేవిధంగా ఆయన స్తోత్రం. ప్రత్యేకంగా ఏసుక్రీస్తు మందిరపరిచే సావుకురాలు, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయా, ప్రత్యేకంగా మా కాలనీని, అయా పెద్దల్ని కూడా మీ చేతులు మీ కాలు తప్పించు. ప్రతి విషయంలో మీ నాకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇంతవరకు ప్రభు యొక్క సన్నిధిలో పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభునామమును స్తుతించి ఘనపరిచి మైపరిచిన పిల్లరా, మరి జీవాధిపతి అయిన దేవుడు ఇంతవరకు మనకు తోడుగా ఉండి, ఆయన ఆత్మస్థాన్ని మనకు తోడుగా ఉంచి, ఆయన ఆత్మచేత మనం బలపరిచి పిల్లరా ఆత్మచేత మనం నడిపించున్నాడు. అందుని బట్టి మనం ఎంతగానో ప్రభునామమునకు పిల్లరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమైంటున్నాం. పిల్లరా, మరి సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లరా, దేవుని బిడ్డలుగా, ఆయన సొత్తు అయిన వారిగా, ఆయన స్వాస్థ్యమైన వారిగా, ఆయన నిమిత్తమై పిల్లరా ఈ లోకంలో ఏర్పరచబడిన వారిగా ఉంటున్న మనము పిల్లరా మరి దేవుని యొక్క వాక్యాన్ని పిల్లరా శ్రద్ధగా కొద్ది సమయము మరి ధ్యానించుకుందాము. ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి, ప్రభు ఆత్మరూపిగా మన మధ్య ఉండి ఆత్మ ద్వారా మనం దర్శిస్తున్నాడు కాబట్టి, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనం దర్శిస్తున్నప్పుడు, ఆయన మన హృదయాన్ని తడుతూ ఉన్నప్పుడు, మనల్ని ఆత్మ ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు పిల్లరా శ్రద్ధగా ఆయన మాటలు విని, ఆయన మాటలు ఆలకించి ఆ ప్రకారంగా మనం జీవించాలని పిల్లరా జీవించినప్పుడు ఇంకను కూడా ప్రభువారు తన ఉన్నత కృపలో బలపరచడమే కాకుండా ఉన్నతమైన దీవెనలను మన మీద పంపిస్తాడు. అది మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించి గైకుంటామో పిల్లరా ఇంకను కూడా మన విధేయతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి ప్రభువారు తన ఉన్నతమైన కృపలో మనల్ని బలపరిచి పిల్లరా మన ముందుకు నడిపించే దేవుడు అంటున్నాడు. అటువంటి ఉన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఏ సమయంలో కూడా నిర్లక్ష్యం కలిగి ఉండగా పిల్లరా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం కాబట్టి, ఈ సమయంలో ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా పిల్లరా మన హృదయ తలుపులన్నీ ప్రభు వైపు పెట్టుకొని పిల్లరా శ్రద్ధగా దేవుని యొక్క పిల్లరా జీవార్థమైన మాటలు మనం ఆలకిస్తాం. మరి పిల్లరా చూడండి, గత వారి దినాలలో మనం పిల్లరా విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పిల్లరా మరి విశ్వాసము కలిగి ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, విశ్వాసం కలిగి ఉండని వారు ఏ విధంగా ఉంటారు, ప్రభును నమ్మిన వారు ఏ విధంగా బలపరచబడతారు, ఆదరించబడతారు, పిల్లలు ఆశీర్వదించబడతారు, సమాధానపరచబడతారు. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క దీవెనలకు ఏ విధంగా వారసులుగా పిల్లల వారసులుగా ఉండి వారసత్వాన్ని సంపాదించుకుంటారు. పిల్లరా మరి నమ్మకం వచ్చిన వారు, విశ్వాసం కలిగి ఉన్న వారు ఎవరినిగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సంరక్షణను అంత మాత్రమే కాకుండా తద్వారా కలగనైన
ప్రేరా మేలును దీవెనలను ఏ విధంగా పోగొట్టుకుని ప్రేరా మరి వారు ప్రభుకు దూరస్తులుగా ఉంటారో ఆ విషయాన్ని మనం గత కాలు కొన్ని దినాలు పిల్లలు కొన్ని వారం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో కూడా పిల్లలు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేరా చూడండి ప్రేరా మరి విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ప్రేరా ప్రభునందు మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు ప్రభునందు మనం ప్రేరా నమ్మిక ఉంచినప్పుడు ప్రభు యొక్క సహాయం కొరకై ఆ నమ్మకంతో ప్రభు దగ్గర మనం కనిపెట్టి ఉన్నప్పుడు ప్రేరా చూడండి మనకు మేలుతో ప్రేరా సమానముగా ప్రేరా చూడండి శ్రమలు కూడా ఈ లోకములో మనకు ఎదురవుతాయి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఉంటున్న మనము ప్రభు ప్రజలుగా ఉంటున్న మనము ప్రభు స్నేహితులుగా పిలబడుతున్న మనము ప్రభు ఆత్మచేత బలపరచబడుతున్న మనము ప్రభు యొక్క కృపను పొందుకుంటున్న మనము పిల్లలు చూడండి ఏ విధంగా అయితే మేలు మనం అనుభవిస్తామో, ఏ విధంగా అయితే సమాధానం మనం అనుభవిస్తామో, ఏ విధంగా ఆశీర్వాదం అనుభవించి ప్రభువును మయపరుస్తామో పిల్లరా అదేవిధంగా శ్రమలు వచ్చినప్పుడు కూడా పిల్లలు చూడండి ఆ ప్రభును మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆ శ్రమలు బట్టి, ఆ కష్టాన్ని బట్టి, ఆ శోధనను బట్టి, ఆ వేదనను బట్టి, ఆ సమస్యను బట్టి పిల్లరా మన ప్రభును స్తుతించేవారుగా, ప్రభును గణపరిచేవారుగా, ప్రభును మహిమపరిచేవారుగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథము లేపిరా మరి మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా మన ముందున్న తరాలలో ఉంటున్న ప్రజలు ఎందరైతే ప్రభును విశ్వాసముతో లేక నమ్మకముతో ప్రభును హత్తుకొని జీవించారో, ప్రభుని వెంబడించారో, నమ్మకంతో ప్రభు కొరకై జీవించారో వారి జీవితాల్లో మేలుతో సమానముగా, సంతోషంతో సమానముగా పునరా చూడండి ఆదరణతో సమానముగా దుఃఖము కలిగింది, నష్టం కలిగింది, శ్రమలు ఎదురైనవి. అయినను ఆ శ్రమలు బట్టి ప్రేరా చూడండి శ్రమలు బట్టి, కష్టాన్ని బట్టి, మరి లేకపోతే వేదన భరితమైన పరిస్థితులు బట్టి ప్రేరా ప్రభువుకు లోబడి ప్రభునందు భయముతోనూ భక్తితోనూ ప్రేరా విశ్వాసముతో ప్రభును వెంబడించారు. కానీ ప్రేరా ఏ రోజు కూడా వారు ప్రభును నిర్లక్ష్యము చేసి సర్వోన్నత దేవుని నుండి తొలగిపోయినట్లు ప్రేరా మనము పరిశుద్ధ గ్రంథములో మన ప్రేరా తొలగిపోయినట్లు మనం చూస్తలేము. ఎందుకంటే మనకి అక్కడ కనబడదు. విశ్వాసము కలిగిన వారు ఎప్పుడు కూడా పునరా మరణమే వెంటాడినా, పునరా మరణ బంధకములే ఆవరించిన ప్రభు కొరకు నిలబడతారు. కానీ ప్రభుని అనుకుంటారు. కానీ ప్రభు సహాయం కొరకై నిరీక్షణ కలిగి పునరా ప్రభు యొక్క సహకారం కొరకై ప్రార్థన చేస్తారు. కానీ పిల్లరా ఎన్నడూ కూడా వారి విశ్వాసాన్ని బట్టి పిల్లరా వెనకడుగు వేసేవారిగా వారు ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం చూడండి మన భక్తి జీవితములో, మన విశ్వాస జీవితములో ప్రేరా ప్రభుని ఎరిగింది మొదలుకొని చూడండి ఏ విధంగా అయితే మనకు సంతోషం కావాలి, నాకు ఆశీర్వాదము కావాలి, ఏ విధంగా నాకు మరి మేలు అనుభవించాలి, నేను ఎప్పుడు నెమ్మది కలిగి ఉండాలని మనం ఆశిస్తాము పునరా వాటితో సమానముగా వాటి వలె పునరా చూడండి శ్రమలు కూడా మనకు ఎదురవుతాయి. ఎందుకంటే మనం ఇంకా ప్రభులో బలవంతులుగా ఉండటానికి, మనం ఇంకా ప్రభులో గొప్పవారిగా ఉండటానికి, ఇంకా మన విశ్వాసాన్ని బట్టి ప్రభు యొక్క నామము హెచ్చించబడటానికి, ప్రభు యొక్క నామము ఘనపరచబడటానికి, మన విశ్వాసము సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడటానికి పిల్లరా మరి శ్రమలు అనేటివి మనకు ఎదురవుతాయి. కాబట్టి ఆ శ్రమలలో మనం నిలబడాలి. ఆ శ్రమలలో ప్రభుని కలిగి జీవించాలి. ఆ శ్రమలో ప్రభు సహాయం కొరకై నిరీక్షణ కలిగి ప్రభు సహాయం కొరకై మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ఆ శ్రమలో స్థిరులుగా మనం నిలబడాలి. శ్రమలు చూచి భయపడడం కాదు, శ్రమలు చూచి జడియడం కాదు, శ్రమలు చూచి వెనకడుగు వేయడం కాదు, శ్రమలు చూచి విశ్వాసాన్ని కోల్పోవడం కాదు, శ్రమలు బట్టి, నష్టాలు బట్టి, దుఃఖాన్ని బట్టి పిల్లరా విశ్వాసములో బలహీనము కావడం కాదు పిల్లరా. చూడండి ఆ శ్రమలు బట్టి ఇంకా మనం బలవంతులుగా నిలబడాలి. ఆ కష్టాలు బట్టి ఇంకా ముందు సాగేవారిగా మనం ఉండాలి. ఇంకా పిల్లరా ఆ వేదనలు బట్టి ఇంకా ప్రభుకు పిల్లరా మహిమ తెచ్చేవారిగా మనము ముందుకు సాగాలి. అప్పుడే మన విశ్వాసము, మన నమ్మకము సకల జనులకు సాక్షార్థమై ప్రకటించడమే కాకుండా ప్రభువారు మనల్ని అనేకులకు పిల్లరా మాదిరికరంగా, ఆయనకి మహిమకరంగా నిలబెట్టి నడిపించడమే కాకుండా పిల్లరా చూడండి మన పితరులైన వారు ఏ విధంగా అయితే దేవుని మహిమపరిచి చక్కటి సాక్షిని సంపాదించుకొని పిల్లరా మరి ముందు సాగారు, ఆ జీవంలోనికి ప్రవేశించారు పిల్లరా. పిల్లరా ఆ నమ్మకత్వానికి పిల్లరా చూడండి ఆ విశ్వసనీయ
ఆత్మీయతకు మూలమైన చూడండి ఆ సర్వోన్నతుని యొక్క బిడలుగా పుడరా ఆయన సముఖమందు నిలబడి గొప్ప భాగ్యము సర్వోన్నత దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందాలి, కానీ మన విశ్వాసము అంతకంతకు బలమైనదిగా ఉండాలి, కానీ మన విశ్వాసము అంతకంతకు గొప్పదిగా ఉండాలి. కానీ మన విశ్వాసములో మనం ఏ రోజు కూడా పుడరా మరి చూడండి అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా ఉన్నట్లయితే పుడరా ప్రభు దగ్గర నుండి మనం ఏ మేలు కూడా పొందుకోలేము. అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభు దగ్గర నుండి మనకే సహాయం కూడా లభించదు. అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రభు దగ్గర నుండి పుడరా మనకే సహాయం కూడా పుడరా మనము పొందుకోలేము. కాబట్టి విశ్వాసులకే ఎందరైతే తను వెంబడిస్తున్నారో, ఎందరైతే తనకు లోబడుతున్నారో, ఎందరైతే తను ప్రేరా మరి అనుసరిస్తున్నారో, ఎందరైతే తన అడుగుజాడలు కలిగి అడుగుజాడలు వెంబడిస్తూ ఉన్నారో వారిని ఆయన చూస్తున్నాడు, వారిని ఆయన గమనిస్తున్నాడు. వారిని బట్టి ఆయన సంతోషించడమే కాకుండా అటు వారిని బట్టి పిల్లరా ఆయన ఆనందించడమే కాకుండా ఆయన ఉన్నతమైన మహోన్నతమైన కృప వారి మీద కృమ్మరించడమే కాకుండా పిల్లరా ఆయన మహిమ కలిగిన దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచి వారిని బలపరిచి నడిపించి దేవుడు అంటున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. కాబట్టి పిల్లరా శ్రమలు తీరిన తర్వాత, శ్రమలు దాటిన తర్వాత ఆ శాశ్వతమైన పిల్లరా మహోన్నతమైన ఆదరణ, సంతోషము, సమాధానము, చక్కటి సాక్ష్యము, గొప్ప మహిమ పిల్లరా ప్రభు దగ్గర నుండి మనము పొందుకోగలుగుతాం. ఎప్పుడంటే మన విశ్వాసముతో ప్రభు కొరకు నిలబడినప్పుడు, మన విశ్వాసముతో ప్రభుని మనం వెంబడించినప్పుడు, మన నమ్మకముతో ప్రభు అడుగు జాడలను పిల్లరా మనము వెంబడించి ముందుకు సాగినప్పుడు మనము ప్రభు వైపు చూడాలి, కానీ శ్రమల వైపు చూడకూడదు. మన ప్రభు వైపు చూచి ముందు సాగేవారు ఉండాలి, కానీ పిల్లరా వేదనల వైపు చూచి, నష్టాల వైపు చూచి పిల్లరా సోలిపోయిన వారిగా, కృంగిపోయిన వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనం అలా ఉన్నట్లయితే ప్రేరా మన విశ్వాసము వ్యర్థమే, మన ప్రార్థన వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే. ప్రేరా చూడండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు దగ్గర ప్రేరా మన సాక్ష్యాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అరిదిగా పరిశుద్ధ గ్రంథములో ప్రేరా ప్రభు దగ్గర విశ్వాసమందు బలినైపోయి ప్రభు చెప్పిన మాట వినకుండా ప్రభు మీద తిరుగుబాటు చేసి ప్రభు దగ్గర వారి విశ్వాస జీవితంలో పతనమైన పోయిన వారు ప్రేరా పరిశుద్ధ గ్రంథములో మన సాక్షులుగా ప్రభువారు మరి పిల్లల మన కొరకు అని ప్రేరా పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయించి ఉంచాడు. అంత మాత్రమే కాకుండా విశ్వాసమందు గొప్పవారిగా ఉన్నవారు, విశ్వాసమందు బలమైన వారిగా ఉన్నవారు వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి వ్యక్తిగత జీవితంలో వారి విశ్వసనీయతను బట్టి ప్రేరా శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ ప్రేరా మరి నిందలు భరించాల్సి వచ్చినప్పటికీ, వేదనలు అనుభవించాల్సి వచ్చినప్పటికీ, చివరికి మరణమే వెంటబడినప్పటికీ ప్రేరా చూడండి వారి విశ్వాసమందు ప్రేరా సోలిపోక విశ్వాసమును బట్టి వారిని వారు బలపరుచుకొని ప్రభుని బట్టి ఆనందిస్తూ ఆ శ్రమల గుండా ముందుకు సాగటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆ శ్రమలను దాటి ఆ శ్రమలను జయించి ప్రేరా ముందుకు నడిచారు. కాబట్టి దేవుడు వారికి ఒక చక్కటి సాక్ష్యాన్ని పునరా దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా పునర చూడండి ఆయనకు మహిమలో, ఆయనకు సముఖములో నిలబడే గొప్ప ధన్యత, చక్కటి అవకాశాన్ని ప్రభువారు వారికి ఇచ్చాడు పునరా. కాబట్టి వారి వలె మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే, మన విశ్వాసాన్ని కొనసాగించుకున్నట్లయితే, మన విశ్వాసాన్ని ప్రేరా విశ్వాసమందు మన బలవంతులు నిలబడినట్లయితే ప్రేరా మన పితరుల వలె చూడండి ప్రేరా ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రచయిత అయిన ప్రేరా చూడండి పరిశుద్ధ పౌలు గారు ప్రేరా ఎంతమంది గురించి అయితే విశ్వాస వీరుల గురించి ఈ గ్రంథమందు ఈ అధ్యాయంలో రాసి ఉంచాడు. వారందరూ ఏ విధంగా అయితే దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారో, ప్రేరా దేవుని సముఖంలో నిలబడి గొప్ప ధన్యతను పొందుకున్నారు, వారి వలె ప్రభువారు మనకు కూడా అట్టి ధన్యతను, అట్టి అవకాశాన్ని ప్రేరా అనుగ్రహించి మనలను బలపరిచి ప్రేరా ఆయన ఉన్నతమైన కృపలో మనల్ని ముందుకు నడిపించడమే కాకుండా ఆయన యొక్క దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంచి ప్రేరా ఆ శ్రమలలో, ఆ నష్టాలలో,
ఓదార్పును ప్రియరా ఆదరణను మనకు అనుగ్రహించి మన బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రియరా చూడండి, ఒక మాట చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చదువుకుంది పిల్లరా. చదువు సాయం చేయడమ్మా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు చూడండి, ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రచయిత అయిన పరిశుద్ధులైన పౌలు గారు పునరా సృష్టి ఆరంభము నుండి పునరా మరి జరిగిన సంఘటనలు మరొకసారి పునరా మరి ఈ గ్రంథములు నేటి పునరా ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకే కాదు కానీ, ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు అనుసరులకే కాదు కానీ, ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన ఆ బిడ్డలకే కాదు కానీ, ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో పిల్లరా ఉంటున్న మనలకి కూడా పిల్లరా ఆయన ఆత్మరూపిగా పిల్లలు చూడండి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, ఈ గ్రంథ గారి పిల్లల దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. పిల్లరా చూడండి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనల్లక యాతన పరచబడిరి. కొందరైతే విశ్వాసాన్ని బట్టి పునరుద్ధానము ద్వారా వారు సంపాదించుకున్నారు. మృతులైన తన వారిని స్త్రీలు వారి విశ్వాసాన్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారి ప్రార్థనను బట్టి, వారి విధేయతను బట్టి, వారి నమ్మకత్వం కలిగిన జీవన విధానాన్ని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు దగ్గర మొరపెట్టి, ప్రభు యొక్క సహాయమును పొంది వారి సొంత వారిని సంపాదించుకున్నారు. కానీ మరి కింద చూసినట్లయితే మరికొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి పొందగోరి విడుదల పొందినోళ్ళక. విడుదల దేని నుండి విడుదల అంట? శ్రమల నుండి, వేదనల నుండి, అవమానాల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, బాధల నుండి, తిరస్కారాల నుండి విడుదల పొందినోళ్ళక. చూడండి, మరీ యాతన పెట్టబడని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా చూడండి, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. పిల్లరా దేవుడు తన యందు నమ్మకమైన తన ప్రజల కొందరిని పిల్లలు చూడండి మహాశ్రమలను సమస్యలు పొందటానికి దేవుడు పిల్లరా అనుమతించాడు. ఆయనందు విశ్వాసము కలిగిన వారిని, ఆయనందు భక్తి కలిగిన వారిని కొందరిని మహాశ్రమలు అనుభవించడానికి, మహా కష్టాలు అనుభవించడానికి, వేదన పూరితమైన భారభరితమైన శ్రమలు అనుభవించడానికి ప్రభువారు వారికి అనుమతించాడు. ఈ లోకములో చాలామంది చెవుకులు చెబుతారు పిల్లరా, క్రైస్తవం అంటే సంతోషము, క్రైస్తత్వం అంటే సమాధానము, క్రైస్తత్వం అంటే ఆదరణ, క్రైస్తత్వం అంటే అభివృద్ధి, క్రైస్తత్వం అంటే సమస్యలకు పరిష్కారము అని అంటారు. అది ఎంత మాత్రం కూడా కాదు పిల్లరా. దొరకవని నన్ను ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు, ప్రభునందు మనం విశ్వసించినప్పుడు, ప్రభును సొంత రక్షకుడికి మనం అంగీకరించినప్పుడు ప్రభువారు మనతో ఉండి పిల్లరా మనతో ఉన్న సమస్యల నుండి మనం విడిపిస్తాడు. నిందలు పోతాయి, కొదులు పోతాయి, కొరతలు తీసివేయబడతాయి, ఆరోగ్యాలు కుదుటపడతాయి, కుటుంబ సమస్యలన్నింటిలో నుండి కూడా మనం విడుదలపరచబడతాం. కానీ ఇప్పుడు చూడండి, మన విశ్వాసం గొప్పది కావాలంటే, మన విశ్వాసంలో మనం ఘనమైన వారిగా ఉండాలంటే ఆ అగ్ని వంటి శ్రమలను మనము అనుభవించాలి. అగ్ని వంటి శ్రమలను అనుభవించాలి. ఇప్పుడు చూడండి, కుమ్మరివాడు కుండ చేసినప్పుడు ఆ కుండకు ఎప్పుడు విలువ అంటే సాన మీద నుండి తీసి ఎన్నెలు పెట్టి
ఆ ఎండిన తర్వాత ఆ కుండను తీసుకెళ్ళి అమ్మడు. ఎప్పుడు ఆ కుండను అమ్ముతాడంటే పెట్టారు చూడండి, ఆ సార మీద నుంచి తీసి ఎండలో పెట్టి ఆ కుండ ఎండిన తర్వాత చూడండి ఆ కుండను తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తాడు. ఎప్పుడైతే కుండ అగ్నిలో కాలుతుందో అప్పుడు ఆ కుండకు ఒక విలువ. తర్వాత ఆ కుండ తీసుకున్న వారికి లేక ఆ పాత్ర తీసుకున్న వారికి ఉపయోగకరము. అంతేగాని సార మీద నుంచి తీసిన తర్వాత తనక ఆ కుమ్మరివాడు లేకపోతే ఆ నిర్మాణకుడు ఆ మట్టి ముద్దను తన ఉద్దేశాన్ని బట్టి తన హృదయ ఆలోచన బట్టి ఒక రూపము తీసుకొచ్చి ఆ సార మీద నుండి తీసివేసి ఎండలో పెట్టిన తర్వాత చూడండి పిల్లరా, ఎవరైనా వెళ్ళి ఆ కొండను తీసుకుంటారా లేక ఆ పాత్రను కొంటారా? ఎవరో కొనరు. ఎందుకంటే ఆ పాత్ర లేక కుండ నిరుపయోగము, ఉపయోగకరంగా ఉండదు, వాడుకోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి చూడండి ఆ యొక్క పాత్రను తీసుకెళ్ళి ఆ కుమ్మరి వ్యక్తి పిల్లరా మరి ఆ వ్యక్తి పాత్ర తీసుకెళ్ళి అగ్నిలు పెట్టి కాలుస్తూ ఉంటాడు. కాల్చుతూ ఉన్నప్పుడు పిల్లరా ఆ పాత్ర అంటది, అయ్యా నేను కాలిపోతున్నాను, అయ్యా ఈ మంటలు నేను తట్టుకోలేను, ఈ మంటలు నేను సహించలేను, ఈ మంటలు నేను భరించలేను, నన్ను బయటికి తీసేయి అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను తాళుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నన్ను బయటికి తీసేయమంటే ఆ వ్యక్తి అంటాడు, లేదు నీకు కొద్దిసేపు కాలాలి, ఇంకా కొద్ది కాలము, ఇంకా కొద్ది సమయము నువ్వు అగ్నిలో ఉండాలి. అప్పుడే నీకు ఒక విలువ కావాలంటే నువ్వు కాలాలి. నువ్వు ఒకరికి మరొకరికి ఉపయోగకరంగా ఉండాలంటే నువ్వు కాలాలి, ఆ నిప్పుల్లో ఉండాలి, ఆ మంటలు నువ్వు సహించాలి. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత ఆ కుండ అంటుంది, అయ్యయ్యో నేను భరించలేకపోతున్నాను, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నా శరీరం అంతా మండిపోతుంది, మంటలతో సహించలేకపోతున్నాను, నన్ను బయటకు తీయమంటే ఆ వ్యక్తి అంటాడు, లేదు నీకు ఒక విలువ కావాలనా, నువ్వు ఒకరికి మరొకరికి ఉపయోగకరంగా ఉండాలా అని అడిగితే ఆ కుండ అంటుంది, అవును నేను మరొకరికి నేను ఉపయోగకరంగా ఉండాలి, నేను సహకారంగా ఉండాలి, నాకు ఒక విలువ కావాలి అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు ఇంకా కొంత సమయం నువ్వు అగ్నిలో ఉండాలి. అవును పిల్లరా, విశ్వాసం అంటే శ్రమలతో కూడుకున్నది, విశ్వాసం అంటే వేదనతో కూడుకున్నది, విశ్వాసం అంటే తిరస్కారాలు అనుభవించడానికి సిద్ధపాటును కలిగించేది. ప్రభు నమ్ముకుంటే విశ్వాసం ద్వారా నా పిల్లలు పెళ్ళిళ్ళైపోతుంది, నా అప్పులు తీరిపోతుంది, నా కుటుంబంలో సమస్యలను తొలగిపోతుంది, నాలో ఉన్న అనారోగ్యాలను తీరిపోతుంది, నేను స్వస్థత పొందుకుంటాను, నాకు ఏ ఇబ్బంది ఉండదు, నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటే అది పొరపాటు పిల్లరా. ఈరోజు చెప్పేవారు కూడా అలాగే ఉంటున్నారు, ఈరోజు చూచేవారు కూడా చెప్పేవారు అలాగే ఉన్నారు, చూచేవారు కూడా యేసు ప్రభుని ఒక సమస్యలు పరిష్కారం చేసేవాడుగాను లేక రోగములను విడిపించే ఒక వైద్యుడిగాను లేకపోతే సమస్యల నుంచి విడిపించే ఒక న్యాయాధిపతిగానో చూస్తున్నారు. కానీ సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు ఈయన దగ్గరికి వెళ్తే, ఈయన నమ్ముకుంటే, ఈయన వైపు చూస్తే, ఈయనను వెంబడిస్తే నా ప్రాణము నాశనంలోనికి వెళ్లకుండా నిత్య జీవంలోనికి వెళ్తుంది, నేను ప్రభుత్వం నిత్యము ఆ మహిమరాజ్యంలో ఉంటానని ఒక గొప్ప నిరీక్షణ, బలమైన విశ్వాసము ఈ దినమున చాలా మందిలో కనుమరుగై ఉంటున్నది. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా ప్రభునందు విశ్వసించిన వారు, ప్రభును వెంబడించిన వారు మన ముందు తరాలు నేటి వరకు కూడా ఎవరైతే బలమైన విశ్వాసం కలిగి ఉన్నారో, పట్టుదల కలిగి ఉన్నారో, నమ్మకమైగా తన ప్రజలుగా జీవించారో వారందరినీ కూడా ప్రభువారు వారిలో కొందరిని పిల్లరా మహాశ్రమలు అనుభవించడానికి లేక మహాశ్రమలు, కష్టాలు, బాధలు, తిరస్కారాలు, అవమానాలు, నిందలు, చివరికి మరణము పిల్లరా ప్రభు కొరకు మరణించడానికి కూడా ప్రభువారు వారికి అనుమతించాడు. కాబట్టి ప్రభు కొరకు మరణించడం అంటే గొప్ప యోగ్యత, చక్కటి ధన్యకరమైన జీవితము. కాబట్టి చూడండి, అటువంటి శ్రమల గుండా మనం వెళితేనే మనకు ఒక మంచి విలువ, మనకు ఒక విలువ రావాలంటే ప్రభు సముఖములో, సమాజంలో ఒక దైవ బిడ్డగా, దేవుని బిడ్డగా ఒక మంచి గుర్తింపు రావాలంటే మనము ప్రభు సముఖములో ఈ సమస్యలను సహించేవారిగా మనము
పిల్లరా నిలబడాలి. కాబట్టి దేవుని బిడ్డగా ఉంటున్న మనం చూడండి పిల్లరా, దేవుడు పిల్లలు చూడండి, వారికి దేవుడితో సహవాసము ఉన్నప్పటికీ దేవుడు పిల్లరా వారందరినీ పిల్లరా శ్రమల నుండి మరణము నుండి తప్పించలేదు. పిల్లలు చూడండి పిల్లరా, ఈ యొక్క 36 నుండి 38 వచనాలు మనం చూసినట్లయితే ఎవరైతే ప్రభునందు చక్కటి సహవాసం కలిగి ఉన్నారో, బలమైన విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో ఒక చక్కని నమ్మకత్వని జీవితము, విశ్వసనీయత జీవితం కలిగి జీవించారో, చక్కటి సహవాసం కలిగి ఉన్నప్పటికీ, చక్కటి సాన్నిధ్యం కలిగి ఉన్నప్పటికీ పిల్లలు చూడండి, ప్రభువారు వారిని శ్రమల నుండి కానీ మరణము నుండి కానీ పిల్లరా వారిని తప్పించలేదు. ప్రభుకు అసాధ్యమా? ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు పిల్లరా. ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి పిల్లరా ఈ సృష్టి యావత్తు ప్రభుకు లోబడుతుంది, కానీ మానవుడు ఒక్క మాత్రమే ప్రభుకు లోబడుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి పిల్లరా, ప్రభుతో ఒక చక్కటి సాన్నిధ్యం కలిగి ఉండాలంటే మన విశ్వాసము బలమైందిగా ఉండాలి, మన విశ్వాసము లేదా గొప్పదిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటే మన పిల్లలు చూడండి, విశ్వాసము ద్వారా ఖడ్గదారులు తప్పించుకునేది లేదా అన్న వాక్యాన్ని లేదా ఇక్కడ మనం చూస్తున్నాం. 34 వచ్చిన చూసినట్లయితే ఖడ్గదారులను తప్పించుకునేది, ఖడ్గమే వారి మీదకి వచ్చిన. కొంతమందినేమో ఖడ్గమును తప్పించాడు, కొంతమందినేమో ఖడ్గానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించినట్టు? కొంతమంది తప్పించాడు. విశ్వాసముతో ప్రభుని వెంబడించిన వారిని, విశ్వాసముతో ప్రభును పిల్లల చక్కటి సహవాసం కలిగిన వారిని, ప్రభు విశ్వాసముతో నమ్మకముతో ప్రభు కొరకు జీవిస్తున్న వారిని, కొంతమందిని ఖడ్గము నుండి, శ్రమల నుండి, మరణము నుండి, బాధల నుండి, అవమానాల నుండి, అనారోగ్యాల నుండి, మరణకరమైన వేదనల నుండి తప్పించాడు. కానీ కొంతమందిని మాత్రము ఆ ఖడ్గమునకు అప్పగించాడు. మరి ఆ కొంతమందిని ఎందుకు తప్పించలేకపోయాడు ప్రభు అంటే లేరా, వారు అందుకొరకే సిద్ధపరచబడ్డారు, అందుకొరకే వారు పిలబడ్డారు, అందుకొరకే వారు ప్రభు యొక్క పిల్లరా సహవాసంలోనికి చేర్చబడ్డారు. ఒక గొప్ప మహిమాన్విత మరీ శ్రేష్టమైన పునరుద్ధానానికి వారు సిద్ధపరచబడ్డారు. కాబట్టి పిల్లరా, క్రైస్తవత్వం అంటే ఒక సుఖజీవనము కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే, క్రీస్తుని వెంబడించడం అంటే పిల్లరా పిల్లరా సంతోషకరమైన, పిల్లరా సమాధానకరమైన, పిల్లరా ఆశీర్వాదకరమైన, ఇక కష్టాలు లేవు, ఇక శ్రమలే కలగవు, ఏ కీడు నాకు రాదు, ఏ అవమానం నాకు కలగదు, ఏ నష్టము నన్ను సమీపించదు అనటానికి వీలు లేదు. క్రీస్తును కలిగిన వారు, ప్రభును విశ్వాసముతో వెంబడించేవారు ప్రేరా అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఏ విధంగా సంతోషిస్తామో అదే ప్రేర చూడండి ప్రేరా. మరి ఏమంటాడు? శ్రమలు కలిగినప్పుడు, బాధలు విస్తరించినప్పుడు, చివరికి ఆరోగ్యం కూడా క్షీణించిపోయినప్పుడు ప్రేరా తన భార్య ఆయన అంటుంది కదా, ఇంకెందుకయ్యా నీ యథార్థత, ఇంకెందుకై నీ విశ్వాసము, ఇంకెందుకై నీ భక్తి, ఇంకెందుకై నీ మంచితనము, ఇంకెందుకయ్యా నీ నిరీక్షణ జీవితము? సమస్తం పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, చివరికి నీ ఆరోగ్యము కూడా పోయింది. దేవుని దూషించి చనిపోవచ్చు కదా. ప్రేరా దేవుని దూషిస్తే మనకు మేలు కలగదండి. ఒకవేళ మనకు ప్రేరా శ్రమలు ప్రభు సిద్ధపడిస్తే అవి మన మేలు కొరకే కానీ, అవి మన ఆశీర్వాద కొరకే కానీ, అవి మనకు ఆదరణ కొరకే కానీ మన కీడు కొరకు కాదనే శ్రమలు సిద్ధపరిచింది. మనకు మేలు, మనకు నష్టాలు జరుగుతున్నాయి అంటే, మనకు అవమానాలు కలుగుతున్నాయి అంటే వాటిని బట్టి మనకొక మంచి సాక్ష్యం దాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఒక సాక్ష్యము, చక్కటి సాక్షిని ప్రభు సిద్ధపరిచాడు. లేకపోతే ఒక చక్కటి సంతోషకరమైన మహిమకరమైన స్థానాన్ని ప్రభు మనకు సిద్ధపరిచాడు. సందర్భంలో ఏమంటాడు? ప్రభు ఇచ్చినప్పుడు సంతోషించాము, ఆనందించాము, ఉల్లసించాము. ప్రభు తీసుకున్న ప్రభు ఇచ్చినప్పుడు ప్రభుని మహిమపరిచాము. ఇప్పుడు ప్రభు తీసేసినప్పుడు
ప్రభుని దూషించాలా? ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుని ఎందుకు సంతోషించకూడదు? ప్రభుని బట్టి ఎందుకు సంతోషించకూడదు? ఈ శ్రమలు బట్టి ప్రభుని ఎందుకు స్తుతించకూడదు అని తన భార్యతో ప్రేర అన్నట్లు, ప్రేర లేక తన భార్యను వారించినట్లు ప్రేర మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రేర చూడండి, ఎంత నమ్మకం కలిగి ఉంటామో అంత చక్కటి సాక్ష్యం మన కొరకు సిద్ధపరచబడింది. ఎంత నమ్మకం కలిగి ఉంటామో, ఎంత విశ్వసనీయత కలిగి ఉంటామో అంత ప్రేర చక్కటి స్థిరమైన ప్రేర జీవన విధానము లేక స్థిరమైన దేవుని యొక్క సన్నిధి సహవాసము మన కొరకు, దేవుని యొక్క సహకారం మన కొరకు ప్రేర సిద్ధపరచబడి ఉంటుంది. కాబట్టి పిల్లలు చూడండి, కొంతమందినేమన్నా కానీ ఖడ్గము నుండి తప్పించాడు, శ్రమల నుండి తప్పించాడు, మరణము నుండి తప్పించాడు. కానీ కొంతమందిని మాత్రము పిల్లరా చూడండి, మరి ఆ శ్రేష్టమైన పునరుద్ధానము కొరకే వారిని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం విశ్వాసము ద్వారా ఖడ్గముతో చంపబడిరి అన్న మాటను మనం గమనించాలి. దేని బట్టి ఖడ్గం బట్టి చంపబడ్డారంట? వారు చేసిన తప్పిదం ఏంటి? వారు చేసిన అపరాధం ఏంటి? వారిలో ఉన్న లోపం ఏంటి? ఏ లోపం లేదు వారిలో, ఏ తప్పిదం వారు చేయలేదు. వారు నీతిమంతులు, యథార్థవంతులు, భక్తిపరులు, విశ్వాసమందు బలవంతులు నిలబడిన వారు. మరి వారి జీవితంలో ఏ లోపం ఉంటుంది? సర్వోన్నతుల దేవుని యొక్క సర్వోన్నత దేవుని యొక్క స్నేహితులుగా, సర్వోన్నత దేవుని యొక్క ప్రజలుగా, సర్వ సృష్టికర్త అయిన దేవునికి అనుసరులుగా జీవించిన వారు. వారిలో ఏ లోపం ఉంటుంది? ఏ లోపం లేదు వారిలో. కేవలము వారి విశ్వాసాన్ని బట్టే, కేవలము వారి నమ్మకత్వమైన జీవితాన్ని బట్టి ప్రేర చూడండి, వారు ప్రేర చంపబడ్డారని మనం గమనించాలి. చంపబడ్డారు, చనిపోయారని కాదు. కానీ ఈ లోకంలో శరీరధారిగా ఈ శరీరాన్ని మనం విడిచిపోయి ఉండొచ్చు. మన తర్వాత కొన్ని దినాలకు మన గుర్తులు ప్రేర మనల్ని మర్చిపోతుండొచ్చు. కానీ సర్వోన్నత దేవుని యొక్క సన్నిధిలో మాత్రము, సర్వోన్నత దేవుని యొక్క సన్నిధిలో మాత్రము నిత్యము నిలబడే గొప్ప ధన్యత ప్రేర మనకు ప్రభువారు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, విశ్వాసం ద్వారా ఒకరు తప్పించుకున్నారు, విశ్వాసం ద్వారా మరొకరు మరణించారు. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒకరు విడిపించబడ్డారు, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒకరు తప్పించబడ్డారు, ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒకరు ప్రేర ఆదరించబడ్డారు. కానీ ఆ నమ్మకత్వాన్ని బట్టి ఒకరు శ్రమపరచబడ్డారు, ఆ నమ్మకత్వాన్ని బట్టి మరొకరు వేదనపరచబడ్డారు, ఆ నమ్మకత్వాన్ని బట్టి మరొకరు చంపబడ్డారు. కాబట్టి ప్రేర చూడండి, విశ్వాసం అంటే ప్రేర ఆశీర్వాదం ఒక్కటే కాదు, విశ్వాసం అంటే అభివృద్ధి ఒకటే కాదు, విశ్వాసం అంటే సమృద్ధి ఒకటే కాదు, విశ్వాసం అంటే దీవెన ఒకటే కాదు. విశ్వాసం అంటే వాటి వెనక శ్రమ ఉంటుంది, వాటి వెనక కష్టం ఉంటుంది, వాటి వెనక నిందలు ఉంటివి, వాటి వెనక వేదనలు ఉంటివి, వాటి వెనక అవమానాలు ఉంటివి, వాటి వెనక శ్రమలు ఉంటివి. ప్రేరా అన్నిటి దాటిన తర్వాత మరణము కూడా మనకు ఎదురవుతుండొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లరా చూడండి, మన విశ్వాసాన్ని బట్టి మనం శ్రమకు సిద్ధపడి ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టి మన శ్రమను సహించాలి. మన విశ్వాసాన్ని బట్టి మనం మేలు ఏ విధంగా అనుభవిస్తున్నామో, మన విశ్వాసాన్ని బట్టి మనం ఏ విధంగా ఆశీర్వాదానికి వారసుగా పిలబడ్డామో, లేక మన విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా ఆశ్రయించబడి ఉంటున్నామో, మన విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నామో, అదేవిధంగా మన విశ్వాసాన్ని బట్టి మన శ్రమ కూడా సిద్ధమే అన్నట్లు మనం జీవించాలి. ఏమైనాను నేను ప్రభు కొరకు జీవిస్తాను, ఏమైనాను నా ప్రభు నాకు కావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రేరా దావీదు మహారాజు అన్నట్టు గాఢాంధకారపులో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడనని ప్రేరా దావీదు మహారాజు చెప్పాడు. ప్రేరా తెలుగు బైబుల్ అయితే గాఢాంధకారపులో ఎనింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే షాడో ఆఫ్ డెత్ అని రాయబడింది. షాడో ఆఫ్ డెత్ అంటే మరణము యొక్క నీడ. మరణపు యొక్క నీడ నన్ను నా మీదకి తరుముకుంటూ వచ్చిన నా విశ్వాసాన్ని బట్టి నేను ఎదురు నిలబడతాను, కానీ వెనక్కి జరగను. ఇప్పుడురా అతి దృఢమైన విశ్వాసము ఈరోజు క్రైస్తవ జీవితంలో అవసరమైనటువంటి. పిల్లరా దేవుని పేరుని చెప్పుకోవడం కాదు, నేను క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను
నేను క్రీస్తుని అనుసరుని, ఇదిగో క్రీస్తుని కలిగి ఉన్నాను అని చెప్పడం కాదు. క్రీస్తు కొరకు నేను ఏదైనా చేయగలను. నేను నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి, నేను కలిగి ఉన్న విశ్వసనీయతను బట్టి, నేను కలిగి ఉన్న నా ప్రభుని బట్టి నేను దేనికైనా సిద్ధమే అన్న నిర్ణయము ఇది క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉంది ప్రేరా. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ప్రేరా, ఆశీర్వాదమే కాదు, అభివృద్ధే కాదు ప్రేరా, సమస్యలు తీరిపోవడం కాదు, పిల్లలు పెళ్ళిళ్ళు జరగడం కాదు, అప్పులు తీరిపోవడం కాదు, ఇల్లు కట్టుకోవడం కాదు, ప్రేరా కార్లు కొనుక్కోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రభు కొరకు ఎప్పుడు నువ్వు శ్రమను సహిస్తావో, ప్రభు మన కొరకు ఏ విధంగా శ్రమను సహించాడు, మన వరుస క్రమములో మన కొరకు ప్రభు సిద్ధపరిచిన మన విశ్వసనీయత బట్టి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ శ్రమలను మనం సహించేవారిగా మనం ఉండాలి. ఆ వేదనలు మనం భరించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క లేఖనం తెలుస్తుంది. ఒక మాట చదువుకుందాం చూడండి ప్రియరా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము ప్రియరా 19వ అధ్యాయము 10వ వచనం చదివి సాయంత్రం చదివిన వారు, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరే. చాలా మధుర స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియరా, చూడండి ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏలియా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యెజబెలు ఆయన తరుముతూ ఉన్నప్పుడు, యెజబెలు ఆయన శ్రమపడుతూ ఉన్నప్పుడు ప్రియరా, దేవుని కొరకై రోషము కలిగి ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి ప్రభు కొరకు ఒక్కగానొక్కడుగా ప్రియరా జీవిస్తున్న సందర్భము. దేవుని కొరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ 10 గోత్రాల వారు, రాజు భార్య యెజబెలు అందరూ కూడా ప్రియరా వారు సొంత ఆలోచన బట్టి లోకాన్ని ప్రేమించి పాపాన్ని శ్రయించి లోకం వెంబడి పరిగెడుతూ ఉంటే రోషము కలిగిన వాడై ప్రియరా ఏలియా ఒక్కడి ఆత్మవశుడై దేవుని పక్షంగా నిలబడి వారిని ఛాలెంజ్ చేస్తుంటే ప్రియరా ఒక ప్రియరా ప్రశాంతకరంగా వారి ముందు నిలబడితే ఆయన శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే కాదు ప్రియరా, ఎందరైతే చూడండి దేవుని యొక్క లేఖనం చూస్తున్నా ప్రియరా ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే అది ప్రియరా రెహబాము ప్రియరా చూడండి యెరోబాము దగ్గర నుంచి మనం చూస్తాం, రాజ్యము ప్రియరా విడగొట్టబడ్డ దగ్గర నుండి మనం చూస్తాం ప్రియరా ప్రజలను తిరిగి కలిసిపోతారేమనే ఆలోచనతో ఆ రాజు వారిని భ్రష్టత్వంలోనికి నడిపించాడు. కానీ ఈ యొక్క అహాబు వచ్చేసరికి యెజబెలు ప్రోత్సాహంతో ప్రజలందరినీ కూడా పూర్తిగా చెడగొట్టేశాడు. అహాబు గురించి రాసిన మాటలు ఏంటంటే ప్రభు చెప్తున్న మాటలు, ప్రజలను చెడగొట్టడానికి తన్ను తాను అమ్ముకున్న అక్రమమునికి అమ్ముకున్న అహాబు వంటి వాడికి ఎవరు కూడా లేడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఆ దినాన ప్రజలు ఎలా మారిపోయారంటే దేవుని యొక్క నిబంధనను మహానాయకుడు మోషే నాయకత్వములో ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆ నిబంధనలు త్రోసివేశారు, బలిపీఠాలు పడగొట్టేశారు. అంత మాత్రమే కాకుండా చూడండి పిల్లరా ప్రవక్తలందరినీ కూడా ఖడ్గము చేత యెజబెలు చంపివేసింది. ప్రియరా ఆ సందర్భాన్ని ఏలియా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా పరిస్థితి ఇది ప్రభువా, అయ్యా సమాజంలో ఈ రాజ్యంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి నాయన. కాబట్టి ప్రియరా ఇటువంటి మరణకరమైన శ్రమలు మన విశ్వాసాన్ని బట్టి, ఇటువంటి వేదనభరితమైన శ్రమలు మన విశ్వాసాన్ని బట్టి మన మీదకి వస్తే మన దేవుని బట్టి మనం సహించాలే కానీ భరించాలే కానీ వెనకడికి అంత మాత్రం కూడా మనం వేయకూడదు. మన ముందు సాగేవారిగా ఉండాలి. ఎన్ని శ్రమలు ఎదురైనా రోషముతో ప్రియరా యెజబెలు తన భర్త రాజైన అహాబు ఎదురు నిలబడి దేవుని పక్షంగా కొన్ని సందర్భాలలో ధైర్యముగా ప్రియరా నిలబడి ప్రియరా చూడండి వారిని ఎదిరించాడు. మనమే పాటి వారమండి. ఏలియా కూడా మనలాంటి ఒక సామాన్యమైన మానవుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా కూడా
మనం ఏ విధంగా అయితే ఈ శరీరంలో ప్రాణాత్మలు కలిగి జీవించామో ఆ విధంగా ఆయన మనకంటే కొన్ని తరాల ముందు ఈ లోకంలో జీవించిన వ్యక్తి. కానీ తనకంటూ ఒక ప్రత్యేకతను దేవుని దగ్గర సంపాదించుకున్నాడు. దేని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి, ప్రభు కొరకు నిలబడడాన్ని బట్టి పిల్లరా దేవుడు ఆయనకు ఒక చక్కటి గుర్తింపు. మనమే కాదు, ఈ సృష్టి ఈ ఉన్నంత కాలము ఈ పరిశుద్ధ గ్రంథము పిల్లరా మరి ఎంతమంది చదువుతారో వారంత చదివినంత కాలము పిల్లరా ఏలియా గురించి ప్రజలు ధ్యానిస్తారు, ఆలోచన చేస్తారు. మరొక మాట చదువుకున్నాం చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 23 వచ్చి చదివి సాయంత్రం చదవగలను వారు. రాజైన అన్నట్టు 26వ అధ్యాయం 23 వచ్చిన వారు ఐగుప్తుల నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము నొద్ద చేర్చగా యెహోయాకీము ఖడ్గము చేత ప్రవక్త అయిన ఉరియాను చంపెను. ఇప్పుడురా చూడండి, ఈ రాజుకు భయపడిపోయి ప్రవక్త ఐగుప్తుకు పారిపోయాడు. అయితే ప్రజలు ఆయన వెతికి పట్టుకొచ్చినప్పుడు పిల్లరా యెహోయాకీము ఎవరు? దావీదు యొక్క వంశములో దావీదు సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. కానీ తన పితరుడైన దావీదులాగా యెహోయాకీము జీవించలేదు. తన పితరుడైన దావీదులాగా దేవునికి లోబడలేదు, దేవుని భయభక్తులకు జీవించలేడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, పిల్లరా బలిపీఠాలు కట్టించలేదు, ప్రభు కొరకు తను సిద్ధపడమే కాకుండా ప్రజలను సిద్ధపరచలేదు, పైగా తను చెడిపోవడమే కాకుండా పిల్లరా ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఈ యూదా ప్రజలను కూడా చెడగొట్టడానికి పిల్లరా చెడిపోయినారు, చెడగొట్టబడ్డారు. అయితే పిల్లరా ఈ ప్రవక్త ఆయన చెప్పిన మాటలు వారు విని నొచ్చుకున్నప్పుడు పిల్లరా వారదేమో నొప్పించబడినప్పుడు చూడండి పిల్లరా దైవ సేవకుణ్ణి ప్రవక్త అయిన ఉరియాను పిల్లరా యెహోయాకీము ఖడ్గము చేత చంపాడు. దేని కొరకంట? దేవుని మాటలు చెప్పినందుకై, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క విధులను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి వారిని హెచ్చరించినప్పుడు, వారి మార్గము తప్పిపోతున్నప్పుడు, వారు బలిలైనప్పుడు, వారి పాపమని ఊపులో కూరుకొని పోతున్నప్పుడు, ఒకటి చీకటి మార్గములో వారు నడుస్తూ ఉన్నప్పుడు వారిని వెలుగులోకి నడిపించడానికి పిల్లరా యెహోయాకీము దైవజనుడైన యెహోయాకీము నిలబడి పిల్లరా వారిని హెచ్చరించినప్పుడు ఆ మాటలు విని పిల్లరా చూడండి పిల్లరా ఈ రాజు ఆయన మీద ద్వేషం పెంచుకున్నాడు. మంచి మాటలు చెప్పినందుకు, దేవుని యొక్క వాక్యము బోధించినందుకు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసినందుకు, దేవుని యొక్క న్యాయ విధులను పిల్లరా గుర్తు చేసినందుకు దైవజనుని మీదకి మరణం వచ్చింది. కాబట్టి పిల్లరా చూడండి, అయినను సరే తన నిర్ణయాన్ని బట్టి పిల్లరా చూడండి పిల్లరా ప్రవక్త అయిన ఉరియా వెనకడుగు వేయలేదు, జడియలేదు. మరొక మాట చదువుకొని చూడండి పిల్లరా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ అధ్యాయము పిల్లరా 2వ వచనం చదివి సాయంత్రం చదవలేని వారు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో హేరోదు చంపించెను. చాలా మధ్యన స్తోత్రం. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు ముగ్గురు ప్రధానమైన శిష్యులు, మొత్తం 12 మంది. కానీ ముగ్గురు మాత్రము ఆయనకు అతి సమీపంగా ఉండేవారు. వారిలో చిన్నవాడైన ఇక రాయబడిన యోహాను అనే పేరుంది. ఆయన అందరికంటే చిన్నవాడు, వయసులో చిన్నవాడు. కాబట్టి ఈయన ఎప్పుడు ప్రభుకు అతి సమీపంగా ఉండేవాడు. ప్రభు యొక్క లేఖనములో పరిశుద్ధంగా మనం చూస్తాం, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నట్లు మనం చూస్తాం లేదా. కాబట్టి ఆ యోహానుకి ఒక సహోదరుడు ఉన్నాడు, యాకోబు అని. ఈ యోహాను, యాకోబు, పేతురు, ఈ ముగ్గురు ప్రభుకు చాలా ప్రాముఖ్యమైన వారు, చాలా ఇష్టమైన వారు. ఈ ముగ్గురిని లేదా ఆ యొక్క రూపాంతరం కొండ మీదకి తీసుకెళ్ళాడు.
ఏ గొప్ప కార్యం సూచక్రియ మహత్కార్యం చేయాలన్నా ఈ ముగ్గురు ప్రభుతో ఉండేవారు. కాబట్టి ప్రియరా ఈ ముగ్గురు చూడండి ప్రియరా ప్రభు సన్నిధిలో ప్రియరా మరి ఆయన శిష్యులు 12 మంది ప్రియరా మరణం వచ్చి చనిపోయిన వారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా యాతన పెట్టబడి చంపబడిన వారు ఉన్నారు. వారిలో ప్రథముడిగా ప్రియరా యోహాను సోదరుని యాకోబును ప్రభువారు చనిపోయి ప్రియరా సమాధి కలిసి ప్రియరా మృత్యుంజయుడై తిరిగి లేచి మేఘమండలము గుండా ఆ పరలోకానికి ఆరోహణమైన ఆ తొలి దినాలలోనే ఈరోజు యాకోబును పట్టుకొని ఖడ్గము చేత చంపివేశాడు. ఆ కార్యము యూదులకు నచ్చిందని వారు మెచ్చుకున్నారని యోచించిన వాడై తలంచిన వాడై ఇప్పుడు చంపడానికి నాయకుడైన పేతురుని కూడా పట్టుకున్నాడైనా. కాబట్టి పిల్లరా చూడండి పిల్లరా నిజమైన విశ్వాసులు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి విశ్వాసమును బట్టి వారు నడిపించబడతారు. నిజమైన విశ్వాసులు ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే అందరూ పిల్లరా ఒక మాట జ్ఞాపకం చేస్తాను పిల్లరా మరి యొక్క మాట చాలామందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. ఏంటంటే నిజమైన విశ్వాసులు అంట అని నేను చెప్తున్నా కాబట్టి పిల్లరా అందరూ విశ్వాసులే. కానీ నిజమైన విశ్వాసం ఎందుకు అంటున్నానంటే ప్రభు కొరకు నిలబడేవారు చాలా తక్కువ మంది. ప్రభు కొరకు నిలబడేవారు చాలా తక్కువ మంది. ప్రభు కొరకు శ్రమలు సహించేవారు ఇంకా తక్కువ మంది. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం చూడండి నిజమైన విశ్వాసులు దేవుని కొరకు గొప్ప కార్యాలు పిల్లరా గొప్ప కార్యాలు చేయడానికి విశ్వాసమును బట్టి వారు నడిపించబడ్డారు. చూడండి పిల్లరా మరి ఈ 12 అధ్యాయము మరి 32, 33, 35 వచనాల్లో మనం చూసినట్లయితే వారు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు. మరొక మాట ఏంటంటే ఈ నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ప్రభు కొరకు తన ప్రాణమును వెలగా చెల్లించిన వ్యక్తి ప్రేరా ఈ యాకోబు భక్తుడు. ప్రేరా యాకోబు తర్వాత పేతురు చనిపోవాలి. కానీ పేతురుకున్న ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభువారు పేతురును విడిపించాడు. ఆ తర్వాత ప్రేరా చూడండి ప్రేరా మరి ప్రేరా కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రేరా మరి ప్రభు కొరకు నిలబడాలి. ఆ మొదటి శతాబ్దంలో ఆ తర్వాత స్టెఫెన్ కూడా ప్రభు కొరకు హతసాక్షిగా జీవించాడు. ఎందుకు గొప్ప విశ్వాసులు అంటున్నానంటే ఇక్కడ చూడండి స్టెఫెన్ అన్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారికి ఆత్మవశుడై సృష్టి ఆరంభం నుండి ధర్మశాస్త్రం నుండి పిల్లల ఐగుప్తు విడుదల నుండి కానాను దేశం స్వతంత్రము వరకు ఆ తర్వాత ప్రజలు జీవించిన విధానాలన్నీ కూడా ఆత్మవశుడు ఆయన మాట్లాడినప్పుడు ప్రభువారి యొక్క శ్రమను గురించి మరణం గురించి పునరుద్ధానమును గురించి వారిని హెచ్చరించినప్పుడు వారి హృదయాలు నరకబడినవి ప్రియరా. కాబట్టి ఆ పిల్లరా ఆ యొక్క చూడండి పిల్లరా ఆ భయంకరమైన పరిస్థితి వారు తట్టుకోలేక ఇప్పుడు చూడండి ఆయనను రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. రాళ్ళతో కొడుతూ ఉంటే పిల్లరా అప్పుడు అడుగుతున్నారంట ఇప్పుడేం కనిపిస్తుంది చెప్పు. కొంతమంది ఉంటారండి అజాగ్రత్తగా, మీ దేవుడు మీతో మాట్లాడా, మీ దేవుడు మిమ్మల్ని దర్శించాడా, మీ దేవుడు స్వరం మీరు వింటున్నారా. కాబట్టి చూడండి అదే నాన్న ఇదిగో స్టెఫెన్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పంటే స్టెఫెన్ అంటున్నాడు కదా మోకరించి మోకాలం నిలబడి తలపైకి ఎత్తి పిల్లరా ఆయన పలుకుతున్న చివరి మాటలు ఇదిగో మరి సర్వోన్నత దేవుని యొక్క సముఖమందు నా ప్రభువుని యేసుక్రీస్తు వారు నిలబడి తన దూత పరివారంతో కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నారని చెప్పి ప్రేరా ప్రభు పలికిన మాటలే ఈయన కూడా పలుకుతూ తండ్రి అయ్యా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ప్రేరా ఆ మాట చెప్పి ఆయన మా ప్రాణం విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం చూడండి పిల్లరా, మరి ప్రభు కొరకు జీవించడానికి అనగా ప్రభు విశ్వాసుల్ని అనగా బలమైన విశ్వాసుల్ని, నిజమైన విశ్వాసం ఎందుకు స్థిరపరిచాడంటే, ఎందుకు ఏర్పరిచాడంటే, ఎందుకు నడిపిస్తున్నాడంటే ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, ఆయన కొరకు పిల్లరా ఎన్ని శ్రమలు ఎదురైనా, మరణం ఎదురైనా ఆ మరణములో కూడా ఆయన నామమునకు మహిమ తేవడానికే ప్రభు వారిని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి. మాట్లాడుతూ చూడండి, అదే సమయంలో వారికి శ్రమలు, హింసలు, కష్టాలు విశ్వాసంలోనికి పిల్లరా నడిపిస్తుంది. ఇంకా పట్టుదల కావాలి. అయ్యా శ్రమ వచ్చింది, అయ్యా కష్టం వచ్చింది, అయ్యా నిందలు వచ్చినాయి, అయ్యా అవమానాలు వచ్చినాయి, అయ్యా వేదన కలుగుతుంది, అయ్యా నా హృదయం పగిలిపోతుంది, అయ్యో నేను ఎంతగానో కలవరపడుతున్నాను, ఎంతగానో భయం నన్ను ఆవరించింది అని చెప్పి విశ్వాసం నుండి తొలగిపోవడం కాదు. ఆ భయాన్ని బట్టి, ఆ కలవరాన్ని బట్టి, ఆ వేదనను బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ నష్టాన్ని బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి పిల్లరా చూడండి పిల్లరా ఇంకా ప్రభువుకు సమీపముగా మన విశ్వాసాన్ని బట్టి మన ముందుకు సాగేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లరా, దేవుని పిల్లలుగా ఉంటుంది మనం. హెబ్రీ పత్రిక మరి 35 నుండి 39 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. కాబట్టి పిల్లరా విశ్వాసము బలమైనదిగా ఉండాలి. విశ్వాసముతో పిల్లరా ప్రభు కొరకు మనం నిలబడాలి. మరొక మాట చదువుకొని చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 44వ కీర్తన 44వ కీర్తన 22వ వచ్చిన చదివి సాయంత్రం చదవగలని వారు. నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. చాలా మంది స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు పిల్లరా, ఇక అంటున్నాడు కదా, అయ్యా నిన్ను బట్టి దినమల్ల మేము చంపబడుతున్నాము అంటే దైవజనుడికి, ఒక విశ్వాసికి ప్రభుని బట్టి తిరస్కారాలు అధికంగా వస్తుంది. ఎంత ఆశీర్వాదం వస్తుందో అంత తిరస్కారం వస్తుంది, ఎంత అభివృద్ధి వస్తుందో అన్ని నిందలు అలుముకుంటాయి. ఎంత పిల్లరా ఆశీర్వాదం లేక, ఎంత పిల్లరా మరి ఉన్నత స్థితి ప్రభుని బట్టి లభిస్తుందో అంతకంటే ఎక్కువగా శ్రమలు, వేదనలు, కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. అయినా సరే మన ప్రభు కొరకు నిలబడాలి. కింది భాగంలో అంటాడు కీర్తనకారుడు, వధకు సిద్ధమైన గొర్రెలు మనమేమో ఎంచబడుచున్నాము, మేము దీని కొరకు ఏమేమి సిద్ధపరచబడ్డామేమో, ఇదిగో ఈ వధించబడటానికి, హత్య చేయబడటానికి, సంహరించబడటానికి గొర్రె ఏ విధంగా అయితే సిద్ధపరచబడిందో ఆ విధంగా మేము కూడా ఇదిగో గొర్రెలుగా, అయ్యా మీ ఆత్మీయ గొర్రెలు మేము ఉంటున్నాం కాబట్టి మీ నిమిత్తము మేము కూడా వధకు సిద్ధపరచబడి ఉన్నామని, ఎంచబడుచున్నామని చెప్పి పిల్లరా భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా పిల్లరా మనం సుఖం కాదు కోరుకోవాల్సింది, మనం అభివృద్ధి కాదు కోరుకోవాల్సింది, మనం ఆశీర్వాదం కాదు ఆశించాల్సింది. వాస్తవే మన విశ్వసనీయతను బట్టి, మన భక్తిని బట్టి ప్రభువు తప్పకుండా మనకు అడ్డిస్తాడు. మనం లేమిలో ఉండడము, మన కొదులో ఉండడము, మనం కుషించిపోవడము, మనం అవస్థతలో ఉండడము, ప్రేరా మనం అక్కరలో ఉండము, ప్రేరా మనము ప్రేరా శ్రమలో ఉన్న దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. ప్రేరా మనకు కావాల్సిన అన్నీ కూడా మనకు ఆయన సమకూరుస్తాడు. వాటితో పాటు ప్రేరా ఇవి కూడా మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన నామం గణపరచబడాలి, ఆయన నామం మయపరచబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామము ఆరాధించబడాలి, ఆయన నామము ఉన్నతముగా కొనియాడబడాలి. దాని కొరకై ప్రేరా ఆయన ప్రజలుగా మనము ఇటువంటి ప్రేరా మరి పరిస్థితులను దాటి ప్రభు కొరకు ప్రభుని చేరటానికి ప్రేరా చూడండి ప్రభు మహిమార్థమై ఇటువంటి శ్రమలు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచాడు. మరొక మాట కొంచెం పిల్లరా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని చెప్పి రాయబడింది. దేని కొరకంట? నీతి నిమిత్తము. పిల్లరా
నీతి ఎక్కడుందండి ఈ లోకంలో? అసలు ఎవరైనా నీతిని ఈరోజు చాలామంది చెప్తుంటారు మేము చాలా నీతిమంతులమండి, చాలా యథార్థవంతులమండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియరా, యథార్థవంతులను ప్రియరా బలపరచడానికి ఈ భూమి మీద దేవుని యొక్క సర్వోన్నత దేవుని యొక్క నేత్రాలు సంచారము చేస్తూ ఉన్నవని వ్రాయబడింది. మరి ఈ భూమి మీద దేవుని యొక్క నేత్రాలు ఎందుకు సంచారం చేస్తున్నవి అంటే యథార్థవంతులు అంటే యథార్థవంతులు కొదువైనారు. ఇదేనా వాడిని దర్శించి వాడిని గుర్తెరిగి వాడిని బలపరిచి ఆయన కొరకు సిద్ధపరచుకోవడానికి ఆయన కొరకు నడిపించడానికి ప్రేరా వారు దేవుడు వారిని బలపరుస్తున్నారు. యథార్థవంతులు కొదువై ఉన్నారు. యథార్థవంతులు చాలామంది యథార్థత అనేది ఉండదు. యథార్థవంతులు చెప్తారు కానీ యథార్థత అనేది అసలు మచ్చుకైనడు కనిపించదు. యథార్థవంతులు పిలిపించుకోవాలని చాలా ఆశ ఉంటుంది కానీ వారి క్రియల్లో, వారి నడవడికలో, వారి ఆచారాలలో ఆ యథార్థత అనే ఒక్క మాట కూడా మనం చూడలేము. కాబట్టి దేవుని యొక్క లేఖనం సలుస్తుంది. అదేవిధంగా నీతి నిమిత్తము కూడా నీతి నిమిత్తము అనగా ప్రభు నిమిత్తము. నీతి అక్కర్లేదండి. ప్రపంచంలో మనం ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా మేము యథార్థవంతులు, మేము నీతిమంతులము, మేము అప్పుడే ఆయన చెప్పుకునే వారిలో ఎక్కడ కూడా ఆవు గింజలో 100 భాగం కూడా మనం నీతిని మనం కనుగొనలేము. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవనాన్ని కొనసాగించుకుంటున్నాం. కాబట్టి చూడపిల్లరా, నీతి అనగా ప్రభు నిమిత్తము హింసింపబడుతున్న వారు, ప్రభు నిమిత్తము నలగొట్టబడుతున్న వారు, ప్రభు నిమిత్తము వేదన పరచబడుతున్న వారు ధన్యులు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఆయన ఆరాధించేవారు, ఆయనను స్తుతించేవారు, ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన ఆత్మచేత నింపబడిన వారు, ఆయన కొరకు సిద్ధపరచబడుతున్న వారు, ఆయన కొరకు జీవిస్తున్న వారు, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యందు నమ్మకత్వము కలిగిన వారు. వారి నమ్మకత్వాన్ని బట్టి లభిస్తున్న బహుమానముగా లభిస్తున్న ఆ నీతిని నీతి నిమిత్తము ఎవరు హింసింపబడతారో వారు ధన్యులు. వారు ఎలా ఉంటారంటే పరలోక రాజ్యము వారిది. స్టెఫను చంపబడ్డప్పుడు పరలోకానికి ఎత్తబడ్డాడు. ఏలియా అగ్ని రథముల చేత దేవుని సన్నిధికి నడిపించబడ్డాడు. ఆనోకు దేవునితోనే కలిసి పరమునకు చేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, మన విశ్వసనీయతను బట్టి అనగా మన విశ్వాసమును బట్టి మనం శ్రమకు సిద్ధపాటు ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం. చూడండి పిల్లరా, మరి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవునికి నమ్మకంగా ఉండడం ఈ లోకములో శ్రమల నుండి విడుదలకు సౌకర్యవంతమైన జీవనానికి పునాది కాదు. మన విశ్వాసం కలిగి ఉన్నామంటే, మనం దేవుని నమ్ముతున్నామంటే, దేవుడిని మనం గులి కలిగి ఉన్నామంటే ఈ లోకములో శ్రమల నుండి విడుదల పొందుతూ సౌకర్యవంతమైన జీవితం జీవించడానికి మన విశ్వాసము పునాది కాదు. మన పునాది ఎక్కడంటే చూడండి, దేవుని యందు కలిగే ఆ బహుమైన గొప్ప బహుబలమైన ఘనమైన ఆ గొప్ప సాక్ష్యానికి పునాది. అంతేగాని ఈ లోక సంబంధమైన సౌకర్యము, ఈ లోక సంబంధమైన అభివృద్ధి, ఈ లోక సంబంధమైన ధనము, లేక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే క్రైస్తవుడు ఈ లోకాల సంబంధి అంత మాత్రం కూడా కాడు. ఎవరు క్రీస్తు రక్తముతో కడగబడ్డారో, ఎవరు క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడి క్రీస్తు ఆత్మ చేత క్రీస్తు కొరకు ముద్రించబడ్డారో వారు ఈ లోక సంబంధాలు కాదు. మనం ఈ లోకముల యాత్రికులము, బాటసారులము. ఈ లోకంలో ప్రభువారు కొంత సమయాన్ని జీవించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లలు. చూడండి, దేవుని నమ్మకంగా, దేవుని సన్నిధిలో నమ్మకంగా లేక దేవుని యందు విశ్వసించడము విశ్వసించడం అనేది ఈ లోక సంబంధమైన అభివృద్ధి కానీ, లేకపోతే విడుదల కానీ, శ్రమల నుండి విడుదల కానీ, కష్టాల నుండి విడుదల కానీ, బాధకరమైన పరిస్థితుల విడుదల కానీ, లేదా సౌకర్యవంతమైన జీవనానికి పునాది అంత మాత్రం కూడా
కాదు. అంత మాత్రం కాకుండా పిల్లరా, అయితే హింసలు, పరీక్షలు, శ్రమలు కలిగినప్పుడు దేవుని కృపను, సహాయాన్ని, శక్తిని ఈ పిల్లరా ఇది మనకు కలిగిస్తుంది. అయితే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ తిరస్కారాలు, ఈ వేదనలు, ఈ శ్రమలు మన చుట్టుకున్నప్పుడు పిల్లరా మన విశ్వాసము వీటన్నిటి నుండి జయించి దాటి వెళ్ళటానికి పిల్లరా చూడండి, విశ్వాసం మనకు శక్తిని అనగా ధైర్యాన్ని, బలాన్ని మనకు అనగా ఆత్మీయ బలాన్ని, శరీర సంబంధమైన బలాన్ని కాదు, ఆత్మ సంబంధమైన బలాన్ని. శరీర సంబంధమైన బలము ఈ లోకంలో వ్యర్థం. చాలామంది పిల్లరా శరీరాన్ని పోషించుకుంటారు. ఈ శరీర సంబంధం సౌందర్యాన్ని చూస్తాం. ఈ శరీరం ఏంటి? మట్టి. ఎందుకంటే ఈ మట్టి నుండి తీయబడింది కాబట్టి తిరిగి మట్టిలో కలిసిపోవాలి. అది దేవుడి యొక్క ఆజ్ఞ. కాబట్టి శరీరాన్ని పోషించుకొని కన్నులు పెంచుకొని శరీర సంబంధమైన బలం కాదు మనకు కావాల్సింది. మన అంతరంగం బలంగా ఉండాలి. మన అంతరంగం పురుషుడు బలవంతుడిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటారు మన పిల్లలు. చూడండి ఇప్పుడు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఇక పిల్లల విషయాన్ని మనం గమనించగలం. ఏంటంటే అయితే శ్రమలు, హింసలు, పరీక్షలు, శ్రమలు కలిగినప్పుడు పిల్లలు చూడండి దేవుని యొక్క కృపను, సహాయాన్ని, సహకారాన్ని పొందుకోవడానికి ఈ విశ్వాసము మనకు సహాయము చేస్తుంది, మనకు శక్తినిస్తుంది. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం. ఏ రోజు కూడా మనము అశ్రద్ధగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో బలవంతులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో బలమైన వారిగా ఉండాలి. ప్రభు కృపను బట్టి పిల్లరా, ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి పిల్లరా చూడండి, మన విశ్వసనీయతను బట్టి మనము ప్రభుకు పిల్లరా నమ్మకమైన వారిగా మనం ఉండాలి. మనకు మాట చదువుకున్న చూడు పిల్లరా, ఇర్మియా గ్రంథము పిల్లరా 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము పిల్లరా మరి మొదటి అధ్యాయం చూసినట్లయితే పిల్లలు చూడండి, ఇర్మియా మాట్లాడుతారు. ఇర్మియా ప్రవచనములు పలకగా యెహోదా మందిరములో పిల్లరా పెద్ద నాయకుడు ఈమేరు కుమారుడైన పిల్లరా పిల్లడు పెద్ద కుమారుడు పిల్లరా సుషానను పిల్లరా ఈ ప్రవచనాలు విన్నాడు. ఈ ప్రవచనాలను విని పిల్లరా ఈ విషయాన్ని తీసుకెళ్ళి పిల్లరా రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడంట? ఇక్కడ రాయబడిన మాటలు ఇర్మియా ఈ ప్రవచనాలను పలుకగా. ఏ ప్రవచనాలు? ధర్మశాస్త్రములో ఉన్న ప్రవచనాలను, లేక ఆత్మ సంబంధమైన పలుకులను అనగా హెచ్చరికలను. ఎందుకంటే ఇర్మియా కాలంలో ప్రజలందరూ పడిపోయి ఉన్నారు కాబట్టి అప్పటికే యూద రాజ్యము వారి అవిధేయతను బట్టి, వారి అల్పత్వాన్ని బట్టి, వారి అజాగ్రత్తను బట్టి, వారికి నిర్లక్ష్యాన్ని బట్టి యూద రాజ్యము నెబుకద్నెజరు ఆధీనంలోనికి, బబులోను యొక్క రాజ్యం ఆధీనంలోనికి వెళ్ళింది. కాబట్టి పిల్లరా బబులోను యొక్క ఆధీనంలో ఉన్న ప్రజలు ఇంకా నిర్లక్ష్యంగా ఉండగా, అశ్రద్ధగా ఉండగా, లోకాన్ని వెంబడిస్తుండగా, లోకాశలు కలిగి లోకమోడి పరిగెడుతూ ఉండగా పిల్లరా చూడండి, పిల్లరా ఆ సందర్భంలో ఇర్మియా ప్రవచించగా దేవుని ఆత్మ ఆయన బలపరిచినప్పుడు, దేవుని ఆత్మ ఆయన హెచ్చరించినప్పుడు, దేవుని ఆత్మ ఆయన ప్రోత్సాహపరిచినప్పుడు, దేవుని ఆత్మ ఆయనను పలుకగా, దేవుని ఆత్మ చేత ఆయన ప్రవచించగా చూడండి ఈ మాటలు పిల్లరా మరి ఆ విషయం తీసుకెళ్ళి ఈ మాటలను తీసుకెళ్ళి పిల్లరా చూడండి పిల్లరా మరి ఆ సమాజములో లేక ఆ యొక్క అధికారులకు తెలియజేశారు. అది మాత్రమే కాకుండా చూడండి పిల్లరా మరి ఇదే అధ్యాయంలో 7 చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7 చూసినట్లయితే నీవు నన్ను ప్రేరేపింపగా పిల్లరా ఇర్మియాకు తాను పిల్లరా చూడండి దైవ ప్రేరేపణ చేత ఒక ప్రవక్తగా మారినానని, ఇందువలన పిల్లరా అవమానానికి, ఎగతాళికి గురయ్యానని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అవమానంగా భరించాల్సి వచ్చింది? ఎందుకు ఎగతాళి కావాల్సి వచ్చింది? ఎందుకు హేళన చేయాల్సి వచ్చింది? అంత మాత్రమే కాకుండా పిల్లరా
ఎందుకంటే దేవుని ప్రవక్తగా మారినందున, దేవుని ఆత్మను పొందుకున్నందున, దేవుని యొక్క నిర్ణయాన్ని అనుసరిస్తున్నందున, దేవుని యొక్క ఏర్పాట్లు నిలబడినందున అప్పుడేరా ఈయన జీవితంలో ఎగతాళి వచ్చింది, అవమానం వచ్చింది, నిందొచ్చింది, తిరస్కారం వచ్చింది. కాబట్టి చూడండి, విశ్వాసముతో ప్రభు చెప్పిన పనిని శ్రద్ధగా చేస్తున్న ఇర్మియా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో వేదనభరితమైన శ్రమలు. ప్రవక్త అయిన అనగా దైవజనుడైన సర్వోన్నతుని దేవుని సేవకుడైన ఇర్మియా భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇర్మియా అంటున్నాడు, నీవు నన్ను ప్రేరేపించగానే పలికానయ్యా, కానీ నీ స్పందనకునే ప్రతిస్పందించా, కానీ ప్రజలందరూ ఎవరు ప్రతిస్పందిస్తలేరు. ప్రజలందరూ ఎవరు ఈ సూచనలు, ఈ యొక్క లేఖనాలు, ఈ ఆజ్ఞలు, ఈ ప్రవచనాలు ఎవరు ఇంటలేరయ్యా, ఎవరు అంగీకరిస్తలేరయ్యా, ఎవరు భరిస్తలేరయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఆయన మనం చేస్తున్నాడు. కాబట్టి అతని సందేశం ఇంకా నెరవేరలేదు. కాబట్టి అతడు ఎగతాళి పాలవుతూ నవ్వులు పాలగటకు లోనై తోటి వారి నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని యొక్క దేవుని యొక్క నిర్ణయము చూడండి, దేవుని యొక్క నిర్ణయము సందేశం ఇంకా నెరవేరలేదు, అనగా పరిపూర్ణతలోనికి రాలేదు. ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళిక లేక ఈయన యొక్క ప్రవచనక మరి కాలము ఇంకా చూడండి నెరవేర్పు రాలేదు. కాబట్టి అతడు ఎగతాళికిని ఇంకా చూడండి ఎగతాళి పాలవుతూ నవ్వులు పాలవుతూ అవమానకరమైన జీవితాన్ని చూడండి మరి ఇర్మియా అనుభవించాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు మనం నిలబడితే, విశ్వాసముతో ప్రభు కొరకు మనం జీవిస్తే, ప్రభువును మనం వెంబడిస్తే దానికి ప్రతిఫలంగా మనం సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత అంతే సమానముగా అవమానము, ఎగతాళి, నిట్టూర్పు, నష్టము ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి పిల్లలు చూడండి, ఈ శ్రమలు బట్టి మనం వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చదివితే ఈ విషయాలన్నీ కూడా మనం గమనించగలము. కాబట్టి ఏ విధంగా అవమానపరచబడ్డాడు, ఏ విధంగా ఎగతాళి చేయబడ్డాడు, ఏ విధంగా దూషించబడ్డాడు, ఏ విధంగా పరిహరించబడ్డాడు, ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడ్డాడు, ఏ విధంగా శ్రమపరచబడ్డాడు, ఇవన్నీ కూడా మనం చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన పిల్లలు చూడండి, మరొక మాట చదువుకుందామా. చూడండి, ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 5 వచ్చి సాయంత్రం చదవగలని వారు. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డం రాడనగా వారు ఇర్మియాను అడ్డుకొని పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతులోనికి దీని చాలా మధ్య స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చూడండి, అధికారులకు శక్తికిని పరపతి రాజైన సిద్కియాకు భయపడి ఇర్మియాను వారి చేతికి అప్పగించాడు. ఇర్మియా భయపడిపోయాడు. క్షమించాలి, సిద్కియా భయపడిపోయాడు. సిద్కియా ఇర్మియాకి భయపడి తన ఆధీనంలో అధికారుల చేతికి ఆయన అప్పగించినప్పుడు వారేం చేశారంట, చీకటి గృహంలో ఆయన్ను బంధించి వేశారు. కాబట్టి చూడండి, అతని పరిపాలన కాలంలో అతడు బలహీనతలు, నైతిక దౌర్బల్యం ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. సిద్కియా జీవన విధానంలో, ఆయన పరిపాలనలో అనేకమైన వైఫల్యాలు ఉన్నాయి ఆయనకు.
ఎందుకు వైఫల్యాలు ఎదురైనాయి అంటే ఆయన పరిపాలన కాలంలో ఎందుకు అతని పరిపాలన విషయంలో ఎందుకు వైఫల్యం చెందాడంటే, ఎందుకు ఓడిపోయాడంటే ఇప్పుడు ఆయన ప్రభువును గురి కలిగి జీవించలేదు కాబట్టి. తన పితరుడైన దావీదు వలె ఇప్పుడు ఒక విశ్వాసికి నేటి విశ్వాసులకు నాటి విశ్వాసులకు కూడా ఇప్పుడు వారికి మనకు కూడా ఒక ఇప్పుడు మరి రోల్ మోడల్గా ఉన్న దావీదు వలె ఒక ప్రార్థన పరుడు ఇప్పుడు దావీదు వలె వారు జీవించలేదు కాబట్టి ఇప్పుడు వారి పరిపాలన కాలంలో సిద్కియా వైఫల్యాలు ఇప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటే మనం చూడండి మరి చూడండి మన వ్యక్తిగత జీవితంలో మన విశ్వాసాన్ని బట్టి శ్రమలు ఎదురవుతుంటే వాటిని బట్టి మనము వెనకడుగు వేయకూడదు, వాటిని బట్టి మనము మరి వెనక్కి జరగకూడదు, వాటిని బట్టి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాటిని బట్టి మనల్ని మనం నిందించుకోకూడదు, వాటిని బట్టి మన విశ్వాసం తొలగిపోకూడదు, వాటిని బట్టి మనము ధైర్యపడాలి, వాటిని బట్టి మనం బలపరుచుకోవాలి. ఇరిమే చూడండి, శ్రమలు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి, అవమానాలు ఎదురని ఎగతాళి చేశారు, నిందించారు, దూషించారు, కొట్టారు, చీకటి గదిలో బంధించారు. అయినా ఆత్మ ఆయన బలపరిచినప్పుడు ఆయన ప్రవచించడము మానలేదు. యెజబెల్ ఎంతగానో ఏలియాను బాధపెట్టింది, అనేక రకాలుగా నిందించింది, హేళన చేసింది. అయినను సరే ఆత్మచేత నింపబడి ఒక దేవుని పక్షంగా నిలబడి అగ్ని జ్వాలగా జీవించిన ఏలియా వారిని హెచ్చరిస్తూనే వచ్చాడు. అయ్యో నాకు శ్రమ కలిగింది, అయ్యో నాకు బాధ కలిగింది అని ఏలియా వెనకడుగు వేయలేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం. ఒక సందర్భంలో ఏలియా కృంగిణ స్థితిలోకి వెళ్ళి ఆయన విచారముతో ఉండగా, ఒక చెట్టును ఆధారం చేసుకొని నిద్రిస్తూ ఉండగా, ఆ విచారం అలా కూర్చొని నిద్రలోకి వెళ్ళి ఉండొచ్చు బహుశా. అటువంటి విచారమైన పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తట్టి లేపి, ఆయన సర్వణ దేవునికి ఆలోచన ఆయనకు ఉపదేశం చేసి, కాకుల ద్వారా ఆహారం ఆయనకి పంపించి, ఆయన బలపరిచి, ఆయన ప్రోత్సాహపరిచి తిరిగి సారపద్దు ప్రాంతానికి ఆయన నడిపించి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం దేవుని పిల్లగా పిలబడుతున్న మనం మన విశ్వాస జీవితంలో మనకు నిందలు, తిరస్కారాలు, అవమానాలు, నష్టాలు, బాధలు, ఇంకా ఎగతాళి, ఏలన ఇవి ఎదురైనప్పుడు మనం కృంగిపోయిన వారిగా ఉండకూడదు. మన ప్రభుని బట్టి ధైర్యంగా ముందు సాగాలి, ప్రభుని బట్టి సంతోషించాలి, ప్రభుని బట్టి ఆనందించాలి, ప్రభుని బట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి మార్పు కొరకు. చూడండి, ఏలియా ప్రజలందరినీ దేవుని వైపు చివరి దినాల్లో తిప్పాడు. అదేవిధంగా ఇర్మియా కూడా ప్రజలందరి కొరకు ప్రభుపక్షంగా నిలబడ్డాడు. ఇది మనం ఎలా ఉంటున్నాం? మన విశ్వాస జీవితాన్ని బట్టి, మన విశ్వసనీయత బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, ప్రభు వారు మనకిచ్చిన ఆ స్థాయిని బట్టి, ప్రభు మనం నిలబెట్టిన స్థానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనం ఏ విధంగా నమ్మకంగా ఉంటున్నాం ఒకసారి మనము పరీక్షించుకోవాల్సిన వారమైంటున్నాం. మన విశ్వాసాన్ని బట్టి మన శ్రమకు సిద్ధపడి ఉన్నామా? లేక మన విశ్వాసాన్ని బట్టి నాకు అయ్యా కష్టం వద్దయ్యా, నాకు బాధ వద్దయ్యా, నాకు ఆశీర్వాదమే కావాలి అని ఆశీర్వాదం వైపు మనం చూస్తున్నామా? మనము చూడండి, మన విశ్వాస జీవితంలో ప్రభు ప్రణాళిక ఏంటంటే, మన విశ్వాస జీవితంలో మనము పరిపూర్ణత కలిగి ఉండాలని ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం ఆ పరిపూర్ణతకి మనం వెళ్ళాలి. ప్రభు యొక్క ఏర్పాట్లు, ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ప్రభుని మనం సంతోషపరచాలి. అలా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన బలపరిచి ఆదరించి తన ఉన్నతులకు భద్రపరిచి మన ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా,
సమాధాన కారకుడా, నిత్యుడుగు తండ్రి, కృపగల దేవ, దయగలిగిన రాజా, జీవాధిపతి, జీవగలిగిన మా యేసయ్య, మహిమాన్వితుడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువా, ఇదిగో నాయన ఈ రీతి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అవును నాయన, మా విశ్వసనీయతను బట్టి, మా నమ్మకత్వాన్ని బట్టి అవి మేము శ్రమలు కూడా సిద్ధపడి ఉండడానికి సాయం చేయి ప్రభువా. ఒక ఆశీర్వాదమే కాదు నాయన, ఒక మేలే కాదు ప్రభువా, ఒక అభివృద్ధే కాదు ప్రభువా, వాటి వెనక ఉంటున్న ఆ శ్రమలు కూడా, వాటి వెనక ఉంటున్న ఆ నిందలు, అవమానాలు, తిరస్కారాలు, ఎగతాళి, ఆ హేళన కరమైన పరిస్థితులు కూడా మేము దాటి ముందు సాగటానికి మాకు సాయం చేయండి. అటు ఆత్మ నిబ్బరము మాకు దయచేయండి. అటు పిల్లరా అయ్యా, అటు తీర్మానం మేము కలిగి మీ కొరకు నిలబడటానికి కృప చూపండి ప్రభువా, నీకు వందనాలు. ఎదిగో నాయనా అయ్యా, మీకే స్తోత్రములు తండ్రి, మహిమాన్వితుడా నీకు వందనాలు అయ్యా. ఇగో స్తుతులు ప్రభువా, ఇదిగో నాయన మీకు వందనాలు చేస్తున్నాము నాయన. అయ్యా, విశ్వాసాన్ని బట్టి అయ్యా కొందరేమో ఖడ్గము నుండి తప్పించబడ్డారు, శ్రమల నుండి తప్పించబడ్డారు, అవమానం నుండి విడిపించబడ్డారు. కానీ కొందరైతే ఆ ఖడ్గానికి అప్పగించబడ్డారు ప్రభువా. అయ్యా, స్త్రీలలో తమ వారిని వారి విశ్వాసాన్ని బట్టి పునరుద్ధానము ద్వారా సంపాదించుకునే మీ లేఖనం సెలవుస్తుంది. మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానమును బట్టి అయ్యా విడిపించదల్లక అయ్యా శ్రమలకి అయ్యా అప్పగించుకున్నారని చెప్పి లేఖనం సెలవుస్తుంది నాయన. అవును ప్రభువా, మహిమాన్వితుడా నీకు వందనాలు, మహోన్నతుడా మీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు ప్రభువా. అయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమాన్వితుడా నీకు వందనాలు ప్రభువా. ఇర్మీ అంటున్నాను నాయన, ఇదిగో ప్రభువా, నువ్వు నన్ను ప్రవక్తగా నిలబెట్టావు అయ్యా, నువ్వు ప్రవక్తను నేను ఎన్నుకున్నావు. కానీ నువ్వు నన్ను బలపరిచిన ప్రతిసారి నేను ప్రవచించాను, కానీ నాకు ప్రతిఫలంగా నింద, అవమానము, తిరస్కారము, హేళన నేను అనుభవిస్తున్నాను నాయన. ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా. అవును తండ్రి, అటువంటి వేదనకరమైన అవమానకరమైన పరిస్థితులు మా ఎదుట ఉన్న ప్రభువా, అయ్యా వాటి వైపు చూడక నాయన, అయ్యా మీ వైపు చూసి ప్రభువా, మిమ్మల్ని ఆనుకొని నాయన, మిమ్మల్ని అత్తుకొని ప్రభువా, అయ్యా ఇక తండ్రి మీరు చూపిన మార్గంలో అయ్యా ముందుకు సాగటానికి సాయం చేయండి. కృప తోడుగా ఉంచండి, కృపలు బలపరచండి, కృపలు మమ్మల్ని ఆదరించండి. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మహిమాన్వితుడా మీకే వందనాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకే స్తుతులు ప్రభువా. అయ్యా మీ కృపలు మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. తరి మీకు వందనాలు అయ్యా. తన మీ బిడ్డలందరూ విసిగా అప్పగిస్తున్నాం, ఆదరించండి, కృప తోడుగుంచండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపండి అయ్యా. వాక్యపు అయ్యా మీకే వందనాలు చేస్తున్నాము నాయన. అయ్యా విన్న ప్రతి ఒక్కరు ప్రభువా, ఇదిగో మీ కొరకు బలమైన వారిని నిలబెట్టడానికి ఒక చక్కటి తీర్మానం కలిగి ముందు సాగటానికి సాయం చేయండి. తరి మీకు వందనాలు, తరి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన గ్రామాన్ని బట్టి, ఇచ్చిన ప్రాంతాన్ని బట్టి కొందనాలు. ఈ గ్రామపక్షంగా, సంఘం పక్షంగా మీ చిత్తము మీ ఏర్పాటు ఏమనదు, మీ చిత్తాన్ని బట్టి మీ ఏర్పాటు కార్యం జరిగించి ఆటంకమును తోడ్పరచు. పరిశుద్ధుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీకే స్తుతులు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ మిశ్రగా అప్పగిస్తున్నాం. బలపరచండి, ఆదరించండి, పేరు పేరు దర్శించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన ఎదిగమనైనా అయ్యా మా ప్రాంతం మీద, మా రాష్ట్రం మీద, మా దేశం మీద, సర్వ ప్రపంచం మీద ప్రభువా ఎదిగో నాయన ఒక భయంకరమైన చీకటి ఎలముకొని ఉంటుంది నాయన. మీకు వందనాలు అయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో అయ్యా మీకే స్తుతులు చేసి అనేకులు నాయన వేదన పరచబడుతున్నారు నాయన. అయ్యా అనేకులు ప్రభువా వారి ప్రాణాలు కోల్పోయినారు నాయన. మీకు వందనాలు పరిశుద్ధుడా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు అసాధ్యమైన ఏది లేదు నాయన. మీ సెలవు లేకుండా, మీ ఆజ్ఞ లేకుండా ఈ భూమి మీదకి ఏ కీడు కూడా రాదు నాయన. మీకు వందనాలు పరిశుద్ధుడా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమాన్వితుడా మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా ప్రజలు తమ్ముడు తాము తగ్గించుకొని అయ్యా పశ్చాత్తాపడి అయ్యా నా స్థలంలో ప్రార్థన చేస్తారు అయ్యా. వారి ప్రార్థన పరమనందుండి ఆలకించి అయ్యా వారి దేశాన్ని స్వస్థపరచాలని మీ లేఖనం సెలవుస్తుంది ప్రభువా. మీరు వాగ్దానం చేసిన దేవుడో నాయన. రీతిగా తండ్రి అయ్యా మా ప్రాంతమునకు, మా రాష్ట్రానికి, మా దేశానికి అయ్యా ప్రపంచానికి నాయన ఈ యొక్క వైరస్ ఎన్ని దేశాల మీద అయ్యా అయ్యా అధికారం కలిగి ఉంటుందో ప్రభువా, అన్ని దేశాలన్నీ మీ దారి తీసుకో ప్రభువా. ప్రతి దేశం మీదకి సమాధానం పంపించండి, ప్రతి దేశం మీదకి ఆదరణ పంపించండి అయ్యా. ప్రతి దేశం నుండి కీడును గద్దించండి ప్రభువా. కొట్టివేయుడైనా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా నీకు వందనాలు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
ఎందరైతే అయ్యా అయ్యా నాయన వైరస్ పట్టబడి ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టండి, తాకండి నాయన, బలపరచండి ప్రభువా. అయ్యా మీ రక్తం వచ్చేది కడగండి నాయన, మంచి ఆరోగ్యం దయచే నాయన, నూతన బలం వచ్చేత నింపండి తండ్రి. పరిశుద్ధురానికే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, మహిమాన్వితురానికి వందనాలు అయ్యా. అదేవిధంగా నాయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, మహిమాన్వితురానికి వందనాలు. ఇదిగో సండా మీ సరళ ప్రార్థించే రీతిగా ప్రభువా అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వైరస్ నిమిత్తము నాయన మీకు వందనాలు అయ్యా, మీకే స్తోత్రాలు చేస్తున్నాం నాయన. అయ్యా శాస్త్రవేత్తలను దర్శించి అయ్యా వారికి మంచి ఆలోచన ఇచ్చి ప్రభువానికి స్తోత్రములు అయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మహిమాన్వితురానికి వందనాలు తండ్రి. అయ్యా ఈ వైద్య అయ్యా విధానంలో ప్రభువానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. నేను 5 కంపెనీల ద్వారా ప్రభువా అయ్యా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆ యొక్క పరిష్కార మార్గాన్ని మీరు చూపించినందుకే మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా ఏవైతే ఆయనైనా అయ్యా మీ ఆలోచన బట్టి అయ్యా ఏర్పరచబడి నాయన మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తోత్రములు, మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి వందనాలు ప్రభువా అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ యొక్క టీకా ప్రభువా మానవాళికి దీవెనకి అనుకుంటాను సాయం చేయండి, అందులో మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా అయ్యా. మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మానవాళి మీద ప్రయోగిస్తున్నప్పుడు ప్రభువా వారిని మీరు దర్శించిన ఆయన, వారి ప్రయాసం మీరు సఫలము చేయండి తండ్రి. మీకే వందనములు చేస్తున్నాము నాయన. కృప చూపండి తండ్రి, ఆదరించండి ప్రభువా అయ్యా. ఎందరి మీద అయితే ప్రయోగించబడుతుందో వారు త్వరితగా కోలుకోవడానికి సాయం చేయతని మీకు వందనాలు. కృప చూపండి నాయన, మీ గొప్ప కార్యములు జరిగించండి. అదేవిధంగా ప్రభువా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన పరిచరణ ప్రతి సేవకుని ప్రతి సంఘమును మీరు దర్శించి బలపరిచి ఆదరించండి అయ్యా. మా ప్రాంతం బలపరిచి ఆదరించండి, మీ కృప తోడుగుంచండి. ఇంతవరకు మాతో నుండి మీకు వందనాలు అయ్యా. ఇతర మీకే స్తుతులు చెల్లిస్తూ అయ్యా మీ వాక్యాన్ని మా జీవితంలో అయ్యా స్థిరపరిచి బలపరిచి ప్రభువా మీకు మహిమ నిలబెట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మను ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి, సమాధానము దేవుని నెమ్మది ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును పరిచర్య అంతటికి సదాకాలము తోడైంది ఆదరించి బలపరిచి ఆయన ఆఖరికి సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.